హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి మతోన్మాద కుల ఉన్మాద దాడులు ఏవైతే వాటన్నిటికి సంబంధించిన విషయంలో ప్రతి అంశాన్ని మన ఛానల్లో చూస్తూ ఉన్నాం. అయితే మనకు తెలియకుండా జరుగుతున్నటువంటి కొన్ని వేలల్లో ఉన్నాయి. మనం మాత్రం బయటికి వచ్చినటువంటి వైరల్ జరిగినటువంటి వార్తల్ని మాత్రమే చూస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో పాతపల్లి నుండి మొదలు మొన్న జరిగినటువంటి చేర్యాల వరకు, మంతని మధుకర్ రోహిత్ వేముల నుండి మొదలు మొన్న సూర్యాపేటలో మాలబంటి వరకు జరిగినటువంటి హత్యలన్నిట్లలో ముందుండి పోరాటం చేస్తూ ఆ బాధితులకు అండగా నిలబడేటువంటి సంఘం కుల నిర్మూలన పోరాట సమితి. ఆ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ మనవుతున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఈ మతోన్మాద కులోన్మాద దాడులు ఎందుకు పెరిగిపోతున్నాయి, వీటి వెనుకాల ఎవరున్నారు, వీటిని ప్రేరేపిస్తున్నది ఎవరు, ప్రోత్సహిస్తున్నది ఎవరు, వీటికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. బాగున్నారన్న? పాతపల్లి పోరాటంలో మీరు రాసిన పుస్తకాల నుండి మొదలు నిన్న చేర్యాలకు మీరు వెళ్ళి నిజ నిర్ధారణ చేసి మీరు సోషల్ మీడియాలో రాసినటువంటి వార్త వరకు అవి ఎంతోమందికి ఎంతో సాక్ష్యంగా నిలబడేటువంటి, అంటే కొన్ని సందర్భాల్లో అవే కోర్టుకు సమర్పించేటువంటి రసీదులుగా కూడా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి. మొన్న చేర్యాల సంఘటన కూడా చూసామన్నా. అయితే మిమ్మల్ని కేవలం చేర్యాల కోసమే కాకుండా అసలు ఎందుకు ఈ దాడులు పెరుగుతున్నాయి అనే దాని మీద ఒక డిబేట్గా చెప్తే జనాలకు అర్థం కావాలి, దీని నుండైనా అవగాహన తీసుకోవాలనే అంశంలో పిలిచానన్న. చేర్యాల నుండి మొదలు పెడదాం. చేర్యాలకు మీరు వెళ్ళారు, ఆ నిజ నిర్ధారణకు సంబంధించినటువంటి విషయంలో మీ ఫేస్బుక్ పేజ్లో రాశారు. అంటే నేనేం అడుగుతున్నానంటే, ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ హనుమాన్ ఆలయంలోకి పోయి ఆ హనుమాన్ విగ్రహాన్ని తన్నడము వాళ్ళు చెప్తున్నట్టుగా లేదు అని అంటే ఆ హుండీ పగలగొట్టడము, అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని పగలగొట్టేటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు ఈయన గుడిలోకి ఎందుకు పోయిండు? మొట్టమొదటిగా సంఘటన ఏం జరిగింది, అసలు బాధితుడు ఎవడు, దానికి సంబంధించిన పూర్వాపరాలు ఏవి తెలుసుకోకుండానే ముందస్తు ప్రచారం ఒక వైరల్ పద్ధతిలో జరిగినటువంటిది. ఓకే, హనుమాన్ దేవుని గుడిని తన్నారని, దేవత విగ్రహాలని విధ్వంసం చేశారని ఒక పెద్ద ఎత్తున వైరల్ జరిగి ఆ తర్వాత దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా అంతే వైరల్గా బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ చేర్యాలో జరిగినటువంటి ఈ వేచరేని గ్రామానికి సంబంధించి ఎల్లదాస్ నగర్లో జరిగినటువంటి ఈ ఒక్క సంఘటన కేవలం లక్షల్లో ఒకటి అన్నమాట. ఇది లక్షల్లో ఒకటి అన్నది ఎందుకంటున్నా అంటే, ఇది వచ్చిన విధానం, ప్రజల్లోకి దాన్ని వదిలిన విధానమే ఇది ఖచ్చితంగా కట్టుకథగా ఒక పథకం ప్రకారం చేసినటువంటి దాడి అని చెప్పడానికి మనకు ఉన్నదన్నమాట. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దాడి చేసినటువంటి వాళ్ళు, వైరల్ చేసినటువంటి వాళ్ళు ఈ సంఘటనలో తర్వాతగా ఎంటర్ అయినటువంటి వాళ్ళు. నిజానికి వీళ్ళకంటే ముందే ఈ దాడి విషయాన్ని తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఉన్నారు. ఎల్లదాస్ నగర్ అనేటటువంటిది బేడ బుడగ జంగాలో నివసిస్తున్న ఒక వెలివాడ. ఓకే, అది వేచరేని గ్రామానికి సంబంధించిన ఒక హామ్లెట్ విలేజ్. దేవతల మీద దాడి అనగానే ఏమో దేవాలయాలను, హిందూ దేవతలు అన్నీ ఊహించేసుకుంటారు మనలు. పెద్ద పెద్ద గంటలు పూజారులు అంతవరకు ఊహించుకుంటారు. అవి కాదు. ఈ బేడబుడగ జంగాలకు సంబంధించినటువంటి కులదేవతలైనటువంటి ఎల్లమ్మ, పోచమ్మ, కట్టమైసమ్మ లాంటి ఒక 7 విగ్రహాలని వాళ్ళు వరుసగా అక్కడ పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న తీరు, వాటిని వాడే విధానం అంతా కూడా సహజంగా అదొక ఎవరైనా తిరిగే ప్రదేశంలా ఉంది. ఎప్పుడో ఒకసారి పండగ పూజలు అప్పుడు తప్ప అక్కడ పూజా కార్యక్రమంలా ఉండదు. ఎవరైనా అక్కడ తిరుగుతుంటారు, కూర్చుంటారు, మాట్లాడుతుంటారు. అక్కడ జరిగినటువంటి విషయంలో మనము ఈ దాడికి నేపథ్యం కూడా చూసుకోవాలి. ఓకే, దాడిలో మనం ఎవరినైతే దోషిగా చూపిస్తున్నామో ఆ వ్యక్తి ఎవరు, అతని అస్తిత్వం ఏమిటి, ఆయనకున్నటువంటి రాజకీయ విశ్వాసాలు ఏమిటి, అతను చేసేటటువంటి జీవన విధానం, రోజువారీ కార్యాచరణ ఏముందని చూస్తే ఇది మతం కోణంలో వచ్చిందా, విగ్రహాలు ధ్వంసం చేసినాడు, దాడి చేసినాడు అనే విషయాల్ని ఎట్లా చూడాలనేది మనం నిజమా అబద్ధం చూడొచ్చు. కానీ ఇది క్రిస్టియన్గా అంటే అన్య మతస్థుడు ఇంకో మతం మీద దాడి చేసినటువంటి విషయంగా ప్రొజెక్ట్ చేసి అక్కడే కుట్ర ఉందనేది. కేవలం ఈ ఊబిది అజయ్ కుమార్ అనేటటువంటి 25 ఏళ్ళ యువకుడు, తండ్రి లేని పిల్లవాడు, ఒక తల్లి సింగిల్ పేరెంట్గా పెంచుతూ ఉన్నది. ఆయనకు చదువు సరిగ్గా అబ్బనటువంటి వాడు. బేడబుడగ జంగాలు ఏ మేరకు చదువుకుని వస్తారో మనం చూడొచ్చు. 15-16 ఏళ్ళ వయసు వచ్చిన పిల్లలందరూ కూడా నిత్యం కూలీ చేసుకుంటూ ఏ రోజు పని వస్తే ఆ పని,
ఎంత క్రమశిక్షణ అంటే ఎంత ఒక పద్ధతి తప్పినటువంటి జీవితాలు ఉంటాయో వాళ్ళు చూడాలి. వాళ్ళ ఆలనా పాలన చూసుకునేవాడు కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన సరైనటువంటి వస్తువులు కల్పించినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళేటటువంటి వాడుగా ఉన్నవాడు ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి మద్యము ఉంటే తప్ప రాష్ట్రాలని పాలించలేని, దేశాలని పాలించిన పరిస్థితులు ఆయన మద్యానికి బానిస అయినాడు. తండ్రి చనిపోయినాడు, విద్యాబుద్ధి చెప్పేవాడు లేడు, భార్య ఈ వేధింపులు భరించలేక వెళ్ళిపోయింది. ఈ తాగిన మైకంలో తల్లిని, బిడ్డను, భార్యను కూడా వేధించేటటువంటి పద్ధతి ఉన్నటువంటి వ్యక్తి, ఒక క్రమశిక్షణ లేనటువంటి వాడు. ఈ తాగేది కూడా మద్యమా, అందులో డ్రగ్స్ ఉన్నాయా, ఏం తాగుతున్నారు అంటే ఎక్కడ కూడా ఒక సర్టిఫైడ్ ప్యూర్ మద్యం దొరుకుతుందని చెప్పలేము. కల్తీ మద్యం ఎంతగా బారుతుందో, కల్తీ మద్యాన్ని బారినటువంటి వాళ్ళు ఎన్ని వేల మంది నిత్యం చచ్చిపోతున్నారో మనం చూస్తున్నాం. ఈ ఊబిది అజయ్ లాంటి యువకుడు ప్రతి ఊళ్ళో కొన్ని వందల మంది కనపడతారు, దాదాపు ఇంటికొక్కడ కనపడతారు. ప్రతి తల్లిదండ్రులకి అనుభవమే. తాగొచ్చిన కొడుకులు, తాగొచ్చిన భర్తలు ఎట్లా ప్రవర్తిస్తారో అలాంటి ప్రవర్తన చెందినటువంటి వాడు. ఆయన సరైన పోషణ చేసేవాడు లేక మతి కూడా తప్పి ఏం చేస్తారో తెలియనటువంటి వాడు. అతను తాగి అక్కడికి వచ్చి ఆ తాగిన మైకంలో అక్కడ పోషమలు చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వాటి మీద రాళ్ళు ఎత్తేసిండని ఆ ఊర్లో పెద్దలే చెప్తున్నారు. అది చూసి వాళ్ళు పట్టుకొచ్చి పిసోడా గిసోంటి పనులు చేసినవేంద్రా అని ఆ ఊరు వాళ్ళే కాబట్టి వాళ్ళ బందే కాబట్టి పట్టుకొచ్చి తీసుకొచ్చి మందలు ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయినారు. అంటే మద్యమత్తులు ఉన్నప్పుడు కూడా ఎందుకు ఆలయాల్లోకి రావాల్సిన పరిస్థితి? అది ఆలయం అని కాదు, దానికి ద్వారము గంటలు లేవు, ఓపెన్ ప్లేస్ 1, 2, 3, 4 అని. దళిత వాడల్లోకి వెళితే కట్టడు కింద ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు ఇళ్ళలోకి పోతే తెలుస్తుంది. చిన్నవి ఒక 2 ఫీట్ల ఎత్తు గోడలు కట్టుకొని పైన ఒక చిన్న సాబాది బండ వేసుకొని 4 నామాలు పూసుకొని ఐళ్ళమ్మ గుళ్ళు, పోషమ్మ గుళ్ళు చేసుకుంటారు. అట్లాంటి గుళ్ళే ఉన్నాయి. ఆయన కోపంలో ఆ పెద్ద మనుషులు అందరూ తనకి ఎవరు పట్టించుకోలేదనో, తన పెళ్ళికి సంబంధించిన సమస్యలు ఏదో ఉంటే పెద్ద మనుషులు నిత్యం తిడుతుంటాడట. ఏ చిన్న విషయం జరిగిన నన్ను ఇలా చేశారు, అలా చేశారు, నన్ను కూడా పట్టించుకునే కోపంలోంచి ప్రశ్న తిడుతుంటాడట. అలా తిడుతూనే ఎవరి మీద కోపం మీద బండల మీద ఎత్తేసాడు. ఆ సాబత్ బండ ఏదైతే తన పైందో అవి పగిలినాయి. విగ్రహాలంటే పెద్ద గుళ్ళు కాదు, అందులో విగ్రహాలు మూర్తులు లేవు, వాటి లోపలికి వెళ్ళి ధ్వంసం చేయలేదు. పోషమ గుళ్ళు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేసిండు. అవి ఓపెన్గానే ఉంటాయి, అందరూ దాంట్లోకి వెళ్ళొచ్చు. మేము అందరం కూడా వెళ్ళాం, ఎవరైనా వెళ్ళొచ్చు, ఓపెన్గానే ఉంటాయి. అవి చిన్న రోడ్డు మీద ఉన్నాయి. దాన్ని చూసిన తర్వాత వాళ్ళు చూశారు, ఈ పిచ్చోడు ఏదో పిచ్చి పని చేస్తాడు, ఇది చేసినాడు అని చెప్పి అనుకున్నారు, తీసుకొచ్చుకున్నారు. ఊబిది అజయ్ కుమార్ అంటే ఏంటో, అతని జీవితం ఏంటో, ఆయన ఎలాంటి ప్రవర్తనలో ఉన్నాడో, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడో తెలిసినటువంటి పెద్దలు ఏం చేశాడు, ఇలాంటి పిచ్చి పని చేశాడు ఏందని అతని గురించి బాధపడి మందలిచ్చి పక్కెళ్ళ కొట్టారు. కానీ మా మనోభావాలు దెబ్బతిల్లాయి, మా దేవతలు పోయినాయి, మా మహాత్మంతో పోయింది, ఇదైంది అనేటువంటి భావాల వల్లే భౌతిక స్థితిని అర్థం చేసుకున్నారు వాళ్ళు. వీడు విగ్రహాలు ఉద్దేశంతో చేయాల, ఓకే, మనుషుల మీద కోపంతో తనకున్న మానసిక స్థితిలోంచి చేసినటువంటి చర్యగా చూసిరు తప్ప దేవుళ్ళు, మతము, మహిమలు, వ్యతిరేకతలోంచి చేసినటువంటి వాడు కాదు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్పిన ఒకానొక పదం ఏంటంటే, తన భార్యకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు పట్టించుకుంటలేరని, ఏ దేవుడు ఏం చేసిండు నాకని అని కూడా ఒక మాట అన్నాడు అనేది ఉంది. ఒక ఫ్రస్ట్రేషన్లోంచి చేసినటువంటి పనిగా దాన్ని చూసినారు. అంటే సాధారణంగా జనాలు కోపం వచ్చినప్పుడు దేవుళ్ళని తిట్టుకున్నటువంటి పరిస్థితి అంటారు. ఖచ్చితంగా మనం ఇళ్లలో చూడను, పిల్లలు చచ్చిపోయినప్పుడు కానీ, యాక్సిడెంట్లు చచ్చిపోయినప్పుడు కానీ, బాగా అనారోగ్యంతో చనిపోయినప్పుడు, చిన్న వయసులో చనిపోయినప్పుడు ఈ దేవుని ఇంట్లో పీనికెళ్ళ, ఆ దేవుని గుడి కంపగొట్ట, ఎన్నో నోమాలు చేసినా, ఇవి చేసినా ఎన్ని చేసినా కూడా ఏ దేవుడు కాపాడలేకుండా దేవుని ఇంట్లో పీనికెళ్ళ అనేటటువంటి మాటలు మనం వింటాం. నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడైనా ఉద్దేశపూర్వకంగా మతం వ్యతిరేకతలోంచి కానీ ఇది దేవుడు అనే విషయాన్ని తెలుసుకొని ఖచ్చితంగా వేరే మతమైన వ్యతిరేకతలోంచి చేసింది కాదనేది. ఆయనకు ఏ రాజకీయ విశ్వాసాలు లేవు, ఒక మతాన్ని వ్యతిరేకించి ఒక మతాన్ని అనుసరించేటటువంటి విషయాలు లేవు. ఈ మతం తప్పు, ఆ మతం గొప్పదని చెప్పుకునేటటువంటి భావజాలం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయన ఆవేశంగా, ఆయన బాధలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేటెడ్ మూమెంట్లో, ఆ తాగిన మైకు ఉన్నటువంటి సందర్భంలో ఎత్తేస్తే ఉంటే వాటి మీద దాడి జరిగింది. ఎవరుంటే వాళ్ళు కొట్టినట్టు కొట్టిండు ఆయన. ఈ తిట్టే క్రమంలో ఎన్ని రోజులు ఇట్లా మనం భరిస్తాం ఇతన్ని? ఒకసారి వీళ్ళైతే పోలీసులు కూడా చెప్తే పోలీసు వాళ్ళు బుద్ధి చెప్తారు అని ఆలోచించి ఆ గ్రామ పెద్దలు వెళ్ళి పోలీస్ స్టేషన్కు ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు వచ్చారు, చూసి వీడిని ఏం చేస్తామయ్యా, తాగున్నాడు మైకంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు మనం ఏం చెప్పినా వాడి బుర్రకి ఎక్కదు,
కాబట్టి తగ్గిన తర్వాత మేము కూర్చొని కౌన్సిలింగ్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా దాన్ని సీరియస్ తీసుకోలేదు, వీళ్ళు దాన్ని ఖచ్చితంగా చేస్తావా చేయాలని చెప్పలేదు. ఇంకో విషయం అంటే హనుమాన్ గుడి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వాడ నుంచి. ఈ హనుమాన్ గుడి కూడా బ్రాహ్మణ పూజారి ఉన్న గుడి కాదు. ఓకే. ఈ బేడబుడగ జంగాలు తప్ప ఇతర కులస్తులకు సంబంధించింది కాదు. ఎల్లదాస్ అనేటటువంటి ఆ గూడానికి సంబంధించినటువంటి వ్యక్తి తన సొంత భూమి లోపల సొంత డబ్బులతోని హనుమాన్ గుడిని కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ గుడికి ఇప్పుడు పూజారులుగా ఉన్నారు. మొదట ఎల్లదాస్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన కొడుకు రంగయ్య ఉన్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణించడం ద్వారా ఇప్పుడు రామకృష్ణ అని అతని కొడుకు పూజారిగా కొనసాగుతున్నాడు. అక్కడ నిత్యం జరిగే కార్యక్రమం ఏమిటి? ఒక చిన్న గుడి ఉంది, కొందరు దాతలు చేయటం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి చేస్తే అది ఒక గుడి రూపంలో ఉన్నది. దానికి కూడా ఓపెన్ ఎంట్రెన్సే ఉంటుంది. ఎప్పుడైనా తాళం వేస్తే చిన్న జాలి లాంటిది. భక్తులు ఇప్పుడు మాలలు వేసుకునేటటువంటి సందర్భం కనుక ఇద్దరు పిల్లలు, ఆ గుడికి సంబంధించిన పిల్లలు అక్కడ మాలలు వేసుకొని ఉన్నారు. ఇతను అక్కడ దాకా కూడా వచ్చాడు అని చెప్తున్నారు. మనం కూడా దాన్ని వచ్చాడని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన కాలికి అక్కడ ఉన్నటువంటి ఈ తిలకం అంటింది, హనుమాన్ భక్తులు పోసుకునే తిలకం కాలికి అంటింది. అది ఎలా అంటిందని కూడా మేము చూశాను. వెళ్ళినప్పుడు బయట పెద్ద గిన్నె ఒకటి ఉంది, దాంట్లో తిలకం పెట్టారు. పక్కన అద్దంలో చూసి పెట్టుకుంటారని అద్దాన్ని కూడా పగలగొట్టాడు అనేది ఒకటి ఉంది. ఈ అద్దాన్ని దీన్ని పగలగొట్టే క్రమంలో బహుశా కింద బోర్లబడి ఉండాలి, ఈ కాలుకి అంటి ఉండాలి. ఒకవేళ ఇదే కోపంలో ఇక్కడ ధ్వంసం చేసినట్టు అక్కడ కూడా కాలు కూడా పెట్టి ఉండవచ్చు. నేనేమంటున్నానంటే ఈ దేవుణ్ణి తన్నింది కానీ గుడిలో ధ్వంసం చేసిన దాన్ని ఏ కోణంలో చూస్తున్నాం మనం? ఏ కోణంలో చూస్తున్నాం? ఒక మతిస్థిమితం తప్పిన వ్యక్తి, ఒక సరైనటువంటి పద్ధతిగా లేకుండా జులాయిగా తిరిగేటటువంటి వ్యక్తి, ఏ ఆలనా పాలన లేకుండా తిరిగేటటువంటి వ్యక్తికి చేసినటువంటి పిచ్చి చేష్టగా వాళ్ళు అదే అన్నారు, పిచ్చి పనులు చేస్తుంటాడు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు, మళ్ళీ ఇది పిచ్చి పనులు చేస్తున్నాడు. అక్కడ ప్రజలు అంటున్నారు అతను చేసింది ఒక పిచ్చి పని అని ప్రజలు చూస్తున్నారు. కానీ ఇతర మతస్థుడు చేసిన ఒక మతోన్మాద చర్యగా వీళ్ళు దాన్ని వక్రీకరించాడు. ఈ వక్రీకరణ దగ్గరే మనం ఆగి చూస్తే మొదటి దశ చూసిన వాళ్ళు విచారించి వాళ్ళు తీసుకున్న చర్యల విధానం, దాని మీద స్పందించిన పోలీసుల విధానం ఎట్లున్నది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎట్లుంది, ఆ తర్వాత వచ్చినటువంటి వీళ్ళెవ్వరు కూడా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాదు. కనీసం గ్రామ పంచాయతీ వేచరైన గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కేసు అయిన వాళ్ళలో 11-12 మంది ఉంటే అందులో 2 మాత్రం వేచరైన వాళ్ళు. మిగతా వాళ్ళు చేరియాల, కొమిరెల్లి, ఇంకా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతా కూడా ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఒక రిటైర్డ్ టీచర్ బ్రాహ్మణ, ఒక వైశ్య, ఒక విశ్వబ్రాహ్మణ, ఒక పద్మశాలి, 2 గొల్లోళ్ళు, 2 ముదిరాజులు, ఇట్లా వివిధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందులో సాక్షాత్తుగా ఉన్నటువంటి మన బూరుగు సురేష్ గౌడ్ అని ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఉన్నాడు. ఆయన ఏ జిల్లాకు? సిద్దిపేట జిల్లాకి. ఓకే. ఆయన వేచరైన గ్రామస్తుడు. అలాగే ఐతరాజు ఉదయ్ కిరణ్ ప్రకాష్ అన్నట్టు ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ ఉన్నాడు, రిటైర్డ్ టీచర్. అతను బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడు. అలాగే పడకంటి వినయ్ గుప్తా అని వైశ్య కులానికి చెందినటువంటి ఇతను ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఇదంతా క్రమంలో మనకి ప్రత్యక్ష సాక్ష్యము వాళ్ళు కూడా వదిలింది ఏంటంటే ఈ మొత్తం దాడి క్రమాన్ని చేసి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పేరు పాషం భరత్, నేను బజరంగ్ దళ్, ఈ మొత్తం దాడి క్రమాన్ని చేసింది మేమే అని రాసిచ్చి, నేను బజరంగ్ దళ్ బాజు రాసి ఫోన్ నెంబర్ సహా ఇచ్చి వెళ్ళాడు అతను. ఈ పాషం భరత్ ఇతను ఈ మన కొమరెల్లి ఏరియాకి సంబంధించినటువంటి వాడు చెప్తున్నారు. వీటిలో ఒక ఒగ్గు పంతులు కూడా ఉన్నాడు, ఒగ్గు పూజారి కూడా ఉన్నాడు. వీళ్ళ రాజకీయ నేపథ్యం ఉంది వీళ్ళకి. అజయ్ కుమార్కి ఏ రాజకీయ వేదిక లేదు, ఒక పద్ధతైన జీవితం లేదు, ఆయన క్రిస్టియన్ జీవితం లేదు, హిందూ జీవితం లేదు, ఒక మతపరమైన క్రమమైన పద్ధతి ఏమీ లేదు. మరి వీళ్ళు బజరంగ దళగా ఉన్నారు, హిందూ వాహినిగా ఉన్నారు, ఆర్ఎస్ఎస్గా ఉన్నారు, బీజేపీగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన నినాదాల్లో కూడా జై శ్రీరామ అనమన్నారు. మీ మతపర విశ్వాసం భారతదేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. ఈ నినాదానికి ఊబిది అజయ్ కుమార్కి ఏమైనా సంబంధం ఉందా? దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేసిన దానికి, అవమానపరిచిన దానికి ఏమైనా సంబంధం ఉందా?
నేనేమన్నంటే ఏది ఖండించకుండా నిజంగానే విగ్రహాలు ధ్వంసం చేసిండు, వాళ్ళు అంగీకరిస్తున్నారు, మనం కూడా చెప్తున్నాం. దేవుని తన్నిన విషయం ఎవరూ చూడలేదు. ఇద్దరే పసిబిడ్డలు దూరంగా ఉన్నారు, 8-9 తరగతి పిల్లలు. ఇది ఒక అలిగేషన్ వచ్చింది, ఆ వీడియోలోనే ఉంది. వాడి కాళ్ళు కలర్ అంటింది చూడు, వీడు తన్నే ఉంటాడు అనేటువంటి మాట ఈ దాడి చేసిన వాళ్ళ నోట్లోంచి వచ్చింది. తన్నే ఉంటాడు ఇప్పుడు దేవుడు అంతేనే కాలుకా కలర్ అంటింది అనేటిది ఒక తీసుకొచ్చి దాని నుంచి ఒకటి కథను అల్లిండ్రు. అది నిజమని నమ్ముదాం. ఈ దేవుని తన్నడం వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆయనకి ఏమన్నా మతపరమైన విశ్వాసాలు, వ్యతిరేకతలు, ఆ దేవుల నిజలను ఉందా? అది ఏమీ లేదనేటటువంటిది చాలా తేటతెల్లంగా అక్కడ ఉన్నటువంటి అతను తోటి ప్రజలు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏమీ మనవాళ్ళు అనే పక్షపాతంతో లేరు. చాలా స్పష్టంగానే వాడు ఇట్లాంటి పద్ధతిలో ఉన్నాడయ్యా, సరే మా దేవులు మనం చేసినాడు, ఏదైనా దండుగు తీద్దాం అనేటటువంటి దాని వరకే ఉన్నారు వాళ్ళు. దండుగు తీసుకొని మళ్ళీ పునరుద్ధరించుకున్న కాడు ఉన్నారు. దాన్ని ఇంత దూరం తీసుకురావడం వెనుకున్నటువంటి అసలైనటువంటి కారణమే ఈరోజు మనకు ఈ చేరియాలకు సంబంధించిన విషయంలో ముఖ్యమైనది. ముఖ్యమైనది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా దేవుళ్ళ జోలికి వచ్చేది అంటే మేము ఊరుకోము, మనోభావాలనే కాదు, అవసరమైతే మేము దాడులు చేస్తాము, తప్పకుండా ఎవరు వచ్చినా ఒకసారి దాడి చేస్తేనే ఇంకోసారి మా దేవుని జోలికి రాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాన్ని అది తప్పు కాదు కదా మరి. ఈ దేశంలో జరిగేటటువంటి అన్ని రకాల నేరాలకి, అన్ని రకాల ఉల్లంఘనకి నేరగాలుగా పరిగణించిన వాటికి కొన్ని చట్టాలు, కొన్ని శిక్షలు ఉన్నాయి. దాన్ని అమలుపరచడానికి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఒక కోర్టు వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఇది విచారణ క్రమంలో జరగాల్సింది. అలా కాదు కనుక మా దేవుని అన్నారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడున్నాయి? మీ మనోభావాలు అంత వీక్ ఎందుకు అసలు మీరు చూసారా? ఎవ్వరు చూడలేదు. సమస్యపైన అంశాన్ని రెచ్చగొట్టడంలో మీ మనోభావాలు దెబ్బలేదు, మీ ఉన్మాద భావజాలం లేచింది. ఉన్మాద భావజాలం పురుగొల్పి అమాయకులు అనేక మందిని రెచ్చగొట్టి అక్కడికి తీసుకొచ్చి కనీస విచారణ లేకుండా అతని మీద దాడి జరిగింది. ఇది తప్పు. ఏ నేరాన్ని కూడా విచారణ లేకుండా దాడి జరగదు. అక్కడ విచారించినటువంటి గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడగలేదు. ఆ గుడికి సంబంధించిన పూజారి వర్గం ఉంది, వాళ్ళని అడగలేదు. ఏ హక్కుతోని, ఏ బాధ్యతోని మీరు ఒక వెలివాడలోకి, ఎల్లదాస్ నగర్లోకి అక్రమంగా చొరబడ్డారు? వీళ్ళు బేడబుడగ దంగాలు, వీళ్ళను అడిగేది ఏంది, తంతే మాట్లాడేటోడు ఎవడు అనేటటువంటి ఒక కారణంతో అతని ఇష్టం ఉన్నట్టు కొట్టారు. కొట్టే క్రమంలో మీరు వాడిన భాష ఏంటి, మీరు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏంటి, ఏ రకంగా అతన్ని మొత్తం ఎట్లా కొట్టారో వీడి సమాజం మొత్తం చూసింది. ముఖం మీద, మూతి మీద, వీపు మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. కొట్టడంతో జుట్టు పీకారు, 2 రెక్కలు విరిచి కట్టేశారు. కట్టేసిన తర్వాత ఇక్కడ కాదు అని గుడికాడ కట్టేద్దామని గుడికాడికి తీసుకెళ్లారు. వెళ్ళే క్రమంలో ఎంత పాశవికంగా దాడి చేశారు, అంత పాశవికంగా దాడి చేసి నడుస్తుంటేనే చొక్కలు చింపేశారు. నడుస్తున్న వాడికి ప్యాంటు లాగారు. ప్యాంటు ఇప్పుకోవడానికి కూడా అవకాశం కూడా లేకుండా లాగేస్తే బొక్క బొరల పడి మూతి పగిలింది. డ్రాయర్ సగం ఊడిపోయినటువంటివని అర్థంగా ఊరేసారు. ఇది ఎంత పెద్ద నేరం. ఒకవేళ అతన్ని దేవుని కొడితే మీరు తనడానికి మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, తన్నారు, కొట్టారు, ఇది మీ అవగాహనపై కరెక్ట్ అవుతారు. మరొక యువకుని, ఒక దళిత యువకుని, అంటరాని వాడు, దళితుడు, బుడగ దంగలకు చెందినటువంటి తంతి అడిగేవాడు దిక్కు లేదని ఒక ధైర్యమే కదా. బేడబుడగ దంగలు యాచకుని వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళు, ఊరిలో ఉన్న భూస్వామ్యానికి, ఆధిపత్య శక్తులకు అణిగిమణిగి బతికేటటువంటి వాళ్ళు. ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశం లోపల 3 కిలోమీటర్ల దూరంలో ఒక వెలివాడగా పెట్టారు దాన్ని. అంటరాని వాడే, అది హామ్లెట్ విలేజ్ కాదు. అయితే దాన్ని విలేజ్గా చూసి ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలి. కానీ వెలివేడగా చూసినాడంటే ఇప్పటికీ అంటరానితనం అక్కడ అమలవుతున్నది. కాబట్టి వీళ్ళని తన్నినా కూడా అడిగేవాడు దిక్కులేడు ఒక అగ్రకుల అహంకారంతో వాళ్ళ మీద దాడి చేశారు. ఈ చేసిన ప్రతి దాడికి మీరు బట్టలు ఇప్పిన దానికి మా మనోభావాలు దెబ్బతింటే మేమేం చేయాలి? అమ్మని, ఆలిని అందరినీ తిట్టారు, అక్కడ మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేమేం చేయాలి? మా వెలివాడకు వచ్చి, మా బుడబుడు దుంగల వాడకు వచ్చి మా జాతిని, మా కులాన్ని అవమానపరిచారు, దానికి మేమేం చేయాలి? మీరు కొట్టిన ప్రతి రూపానికి మా మనోభావాలు దెబ్బతింటే దానికి కూడా మేము అదే రకమైనటువంటి చర్య ధర్మం అనుకుంటే మీరు అక్కడ నిలబడతారా? అంటే ఇక్కడ మిమ్మల్ని ప్రత్యేకంగా చట్టం ఉల్లంఘన కదా ఇది. నువ్వు భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించవు, భారతదేశ చట్టాలని గౌరవించవు,
భారతదేశంలో రక్షణ వ్యవస్థను గౌరవించవు, భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థను గౌరవించవు. ఈ దాడికి పురి రావడానికి మీకున్న ప్రధాన అర్హత ఏమిటి? ఉన్మాదంగా మీరే నేరారోపణ చేసి కనీస విచారణ లేకుండా అతను చెబుతున్నాడు. ఎందుకు ఎవడు కొట్టమన్నాడు, ఆయన దగ్గర సమాధానం లేదు. దాడి చేసేవాడు ఎవడో తెలీదు, ప్రశ్నలు అడిగేవాడు ఎవడో తెలీదు, లాగేవాడు ఎవడో అసలు వాళ్ళు ఎవ్వరో తెలియదు. ఏ సంబంధం లేని ఒక ఉన్మాద గుంపు అత్యంత పాశవికంగా అతన్ని దాడి చేసి 3 చుట్లు ముట్టి చేస్తుంటే అతని దగ్గర సమాధానం లేదు. ఒకే వ్యక్తి అడుగుతుండ కొట్టద్దు అంటే నువ్వు వత్తమాడుతున్నావు అను అంటే అడ్డం వచ్చిన వాళ్ళని, ఇది తప్పని చెప్పిన వాళ్ళందరినీ కూడా మీరు భయపెడతారు. మీరు భయపెట్టి ఉన్మాదంలో ఉన్నారు. ఈ భయపెట్టడం తప్పు చేసి భయపెట్టేటటువంటి తత్వం నీ దగ్గర కనీస ప్రజాస్వామ్యత లేనటువంటి. నేనేమంటానంటే సరే, అతను చేసిన దానికి మీరు ఆ శిక్ష ఇచ్చారు కదా, అతను తన్నాడో ధ్వంసం చేశాడు, మీరు శిక్ష ఇచ్చారు, మీ మనోభావాలు దెబ్బతిని. మీరు చేసినటువంటివన్నీ మీరు సోషల్ మీడియాలో పెట్టారు. మా జాతి పరంగా, మా కుల పరంగా, ఒక ప్రజాస్వామ్య భారతదేశంలో, ఒక గణతంత్ర ప్రజాస్వామ్య భారతదేశం లోపల చట్టాలను ఉల్లంఘించి, రాజ్యాంగాలను ఉల్లంఘించి, ఒక అంటరాని కులాల పట్ల పాటించాల్సిన కనీస అవగాహన లేకుండా మీరు ఇంత అగ్రకులోన్మాదంతో మా మీద ప్రవర్తించినప్పుడు మా మనోబల దెబ్బతింటే మేమేం పట్టుకొని రావాలి? మేము ఊబిది అజయ్ కుమార్ తరపున మేమేం పట్టుకొని రావాలి? అదే మేము పాటిస్తే అది చెల్లుతుందా? లేదు. భారత రాజ్యాంగం పట్ల, భారత చట్టాల పట్ల, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నవాళ్ళుగా న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాం. మీరు చేసింది భారత రాజ్యాంగం ప్రకారం నేరం. భారతదేశ శిక్షాస్థితి ప్రకారం మీరు శిక్షల అర్హులు. భారత ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం మీ మీద శిక్షలు ఉంటాయి. అందుకే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ విచారించింది, మీరు చేసిన నేరం అని తేల్చింది, కాబట్టే మిమ్మల్ని రిమాండ్ చేసింది. మీరు చేసిందే ధర్మం అనుకున్న వాళ్ళు పారిపోయినారు ఎట్లా? సురేష్ గౌడ్ ఎందుకు పారిపోయినాడు? నేను చేసిన ధర్మం న్యాయం కరెక్ట్ అని పోలీస్ వ్యవస్థ మీద ఎందుకు నిలబడలేదు నువ్వు? ఇప్పుడు పరారులు ఎందుకున్నారు? బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు పరారులో ఉన్నారేంటి? మీరు పబ్లిక్గా మీరు చేసిన దాన్ని ప్రసారం చేసినారు కదా. ఈరోజు న్యాయమే మేము చేసిందని చెప్పి ఇదే సమాజం ముందు వచ్చి నువ్వు వాదించు. ఎట్లా న్యాయమో, ఎట్లా కరెక్టో, మీ మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో, మీ మనోభావాలు దెబ్బతింటే మీరు చేసిన చర్య ఎట్లా సక్రమైందో ఇదే సమాజం ముందు చెప్పు. మీ 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 వాదనని సమర్థించేటటువంటి మీ నాయకులను తీసుకొని రండి. ఓకే, మీ సమర్థనలను మీ వాదన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో తీసుకొచ్చి ప్రూవ్ చేయ కదా. మేము ప్రజల ముందుకే వచ్చినాం, పోలీస్ వ్యవస్థ ముందుకు వచ్చాం, రెవెన్యూ వ్యవస్థ ముందుకు వచ్చాం, మొత్తం సమాజం ముందు ఇది తప్పని చెప్తున్నాం. ఇది ఎలా తప్పో ఒక అంటరాని కులానికి చెందినటువంటి వెలివాడల్లోకి వెళ్ళి ఆ వెలివాడలకు సంబంధించినటువంటి యువకుని తీసుకొచ్చి వాళ్ళ సొంత విషయంగా ఉంది. ఆ గుడిని మీరు పోషించలేదు, ఆ గోడికి మీరు ఆర్థిక సహకారం చేయలేదు, దాని పోషణ కానీ ఏది మీకు సంబంధం లేదు. వాళ్ళుగా నడుపుకుంటున్నటువంటిది వాళ్ళ సొంత ఆస్తిలాగా ఉన్నటువంటి చోట అక్రమంగా చొరబడి దుర్మార్గంగా దాడులు చేసిన మీరు నేరస్తులు, ఉన్మాదులు. ఈ ఉన్మాదాన్ని మతం రంగు పూయకూడదు. వాళ్ళంతా హిందువులు కాదు దాడి చేసిన వాళ్ళు, హిందూ మతోన్మాదులు. ఓకే, హిందువులు కాదు, సాధారణ హిందువులు అక్కడ ఉన్నవారు. ఆ ఊరు మొత్తం హిందువులే, వాళ్ళేం మాట్లాడలేదు. వేచరైన వాళ్ళంతా హిందువులే, వాళ్ళేం మాట్లాడలేదు. ఈ ఊరికొక్కడు వచ్చినాడు చూడు, ఈ ఊరికొక్కడు కూడా ఉన్మాద భావజాలంతో కొనసాగుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళ దాడుల పరంపరే ముందుగా విద్వేషాలను ప్రచారం చేస్తారు. విద్వేషాలు ప్రచారం, మన హనుమాన్ గుడిలోకి ఎవడో వచ్చి దేవుణ్ణి తన్నాడని ఏదేదో రాశారు. వాళ్ళ ఛానల్స్ మనం చూసేది కాదు, వాళ్ళ గ్రూపులు మనకు వచ్చేది కాదు. వాళ్ళదైన గ్రూపుల్లోకి వెళ్ళి మనం వెళ్ళాలి, తన్నాలి అని ఏమేమి చేయాలో కార్యక్రమం ముందే రూపొందించుకొని వాళ్ళ గ్రూపుల్లో ప్రచారం చేసుకొని ఒకే సమయానికి చేరుకున్నారు. 30-40 మంది ఒకే సమయానికి ఎట్లా చేరుకుంటారు? మండలంలో వివిధ ప్రాంతాల నుంచి, అంటే మీదైన నెట్వర్క్ ద్వారా, మీదైన ఆల్రెడీ ఉన్న ఒక నిర్మాణం ద్వారా వాళ్ళను సమీకరించి అతని లక్ష్యంగా చేసి దాడి చేసి పారిపోయినారు. ఇది ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలన్నా, చాలా సందర్భాల్లో దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మేము చూస్తున్నది, గమనిస్తున్నది ఏంటి అని అంటే తప్పకుండా వివస్త్రం చేస్తున్నారు. అది మహిళ అయినా పర్లేదు. ఎన్నిసార్లు ఇప్పుడు మణిపూర్ నుండి మొదలుకుంటే ఎక్కడి వరకు చూసినా బట్టలు ఇప్పి నగ్నంగా ఊరేగించడం అనేది ఒకటి చేస్తున్నారు. రెండవది వాళ్ళే వీడియోలు తీసి వాళ్ళే సోషల్ మీడియాలో వాళ్ళే మీడియాకు వీడియోలు పంపించి మేము దాడి చేసాము,
ఇక్కడ కత్తి మహేష్ మీద దాడి చేసినప్పుడైనా, లేదంటే బైర్ నరేష్ మీద దాడి చేసినప్పుడైనా, లేకపోతే ఈరోజు రాములు గారి మీద టీచర్ రాములు గారి మీద దాడి చేసినప్పుడైనా, అంతకుముందు నిజామాబాద్లో ఒక టీచర్ మీద దాడి చేసినప్పుడైనా వీడియోలు వాళ్ళే తీసి, వాళ్ళే పోలీసులకు పంపించి, వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టి, వాళ్ళే వైరల్ చేసి, వాళ్ళే మళ్ళీ మీడియాకు పంపిస్తున్నారు. ఈ రెండు పరంపరలు ఎందుకు కొనసాగిస్తున్నాడు? ఇది ఇట్లా జరగడం అంటే మీరు అంటున్నట్టు ఒక గ్రూప్ ఉండి ఎట్లయితే 30 మంది ఒకటేసారి సమీకరించారో అట్లా వీళ్ళు ఎట్లా దాడి చేయడం కూడా ఒకటి ఏమన్నా ప్లానింగ్ చేసుకుంటున్నారా? ఈ పథకాలు ఈ ప్లాన్ అనేది కేవలము ఈ లదాస్ నగర్ చర్యలతో స్టార్ట్ కాలేదు. ఇలా మనం వెనక్కి వెళ్తే ఒక్కొక్క సంవత్సరం మారుతున్న కొద్దీ, ఒక్కొక్క శతాబ్దం మారుతున్న కొద్దీ 33,000 సంవత్సరాల వెనక దాకా కూడా ఇదే రకమైనటువంటి దాడి క్రమం ఉన్నది. ఓకే. నేరాలు చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలో భారత రాజ్యాంగం ప్రకారం 6 months శృతి ఉన్నది. హత్యలు చేసిన వాడికి, రేపులు చేసినటువంటి వాడికి, సామూహిక హత్యలు చేసినటువంటి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టినటువంటి వాడికి, నరమేధాలు చేసినటువంటి వాడికి, మనుషుల్ని ముక్కలుగా నరికినటువంటి వాళ్ళకి, కారంచేడులో హంతకులకి ఏం శిక్షలు పడ్డాయి? జీవిత ఖైదు పడింది 30 ఏళ్ళ తర్వాత. చుండూరులో ఏం జరిగింది? జీవిత ఖైదే పడింది. ఇప్పుడు అది కొట్టేస్తే సుప్రీంకోర్టులో నడుస్తున్నది. అంటే మనుషుల్ని చంపి ముక్కలుగా నరికి గోదాము సంచుల్లో కొట్టి తుంగభద్రలో తొక్కినటువంటి చుండూరు బాధితులకి దక్కిన న్యాయం ఏంటంటే హంతకులకి కొద్ది మందికే జీవిత ఖైదు పడింది. మిగతా వాళ్ళు కొంతమంది వదిలేశారు, చట్టంలో లోసుకుని తప్పించుకొని బయటపడ్డారు. ఇంతకంటే ఎక్కువ శిక్ష లేదు కదా. మరి వీళ్ళు అమలు చేస్తున్న ఈ శిక్షలు ఏ శిక్షాత్మతి, ఏ చట్టపరమైన శిక్షాత్మతి ప్రకారంగా ఉన్నాయి? వీళ్ళ అధికారం ఉందా అనుకుందాం. వీళ్ళు చేసేదంతా కూడా అతి ప్రాచీనమైన అప్రజాస్వామికమైనది మనుస్మృతి. ఈ శిక్షాస్మృతిలో బట్టి తీసుకున్నారు. ఈ శిక్షాస్మృతి లోపల ఎవరైతే ఈ బ్రాహ్మణాధిపత్యం, అగ్రకులాధిపత్యం, దోపిడీ ఆధిపత్యం కలిగినటువంటి వాడు కింది వర్ణాల మీద, శూద్రుల మీద, అతి శూద్రుల మీద, కింది కులాల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మహిళల మీద, బ్రాహ్మణ మహిళ కూడా సెకండరీ గ్రేడే. అగ్రకుల మహిళలందరూ కూడా అగ్రకులాలందరితో సమానం కాదు, దళితులతో సమానం. అదే రకమైన వివక్షను వాళ్ళు అనుభవిస్తారు. ఈ వివక్ష రూపాల్ని వాళ్ళకు అణిచివేత విధానాల్ని పెట్టారు. దళితుడైనటువంటి అంటరాని వాడు అనుకున్నటువంటి వాడు, విడివేలో ఉన్నటువంటి పంచముడు అనుకున్నటువంటి వాడు, అస్పృశ్యుడు అనుకున్నటువంటి వాడు ఊరిలోకి రావడానికి వీల్లేదు. ఊళ్ళోకి రావడానికంటే నిశాచరుడు అన్నారు. నిశాచరుడు ఏంటంటే చీకట్లో తిరిగేవాడు. నిత్యం పని చేస్తే తప్ప, వాళ్ళకి సేవలు చేస్తే తప్ప పిడికడి మెతుకులు దొరికినటువంటి వాడు చీకట్లోనే జీవితం ఎట్లా గడుస్తుంది? అంటే ఏదైనా అవసరం పడి నువ్వు బయటకు రావాలంటే చీకట్లో మాత్రమే రావాలి. ఎందుకు? చీకట్లో మేము తిరగాం కాబట్టి. నువ్వు వెలుతురు పూట మాకు ఎదురు పడితే మాకు అస్పృశ్యత అవుతుంది, మాకు అవమానం అవుతుంది. నువ్వు వెలుగులో కలిగితే నీ నీడ పడితే ఆ నీడను మేము నడిస్తే మాకు మలినం అవుతుంది. నువ్వు ఉమ్మితే అది మీద తొక్కితే మలినం అవుతుంది. కాబట్టి నువ్వు చీకట్లోనే తిరగాలి. చీకట్లో తిరగడం నీ నీడ కనబడదు. ఒకవేళ మాకు ఎదురొస్తే మేము కూడా చీకట్లో తిరుగుతాం కదా, దొంగ పనులు లంగ పనులు చేయడానికి. చీకటి కథలు అంటాం కదా, చీకటి దందాలు, చీకటి భాగవతాలు చాలా చేస్తారు. ఈ చీకటి భాగవతాలు మరి బయటపడితే ఇప్పుడు సాక్ష్యంగా ఉంటే, కాబట్టి నువ్వు గంట బూపుకుంటూ రావాలి. పొరపాటున మేము ఎదురుపడ్డామా, ఎవడరా నువ్వు అంటే అయ్యా నేను అంటరాను వాడిని అంటే నువ్వు ఏ చెట్టు చాటుకో ఏ బురదలో దాక్కుని వాళ్ళని కంట పడకూడదు. పడ్డావా తల ఎదగవచ్చు, కాల ఎరగవచ్చు, ఏ రకమైన శిక్ష బ్రతకని ఉండొచ్చు. ఇన్ని రకాల హింసలకి ఉమ్మిపడద్దంటే మూతికి ముంట కట్టుకోవాలి, ముడ్డికి తాట కట్టుకొని నీ కాలి అడుగుల్ని నువ్వే చేసుకోబడినట్టు ఒక దుర్మార్గమైనటువంటి వర్ణ వ్యవస్థను, దోపిడీ వ్యవస్థ అంతే పటిష్టంగా ఉండడం కోసం ఈ అంతరాల దొంతరాలు ఎందుకు, మా పట్ల ఈ వివక్ష ఎందుకు, ఈ దోపిడీ ఎందుకని ప్రశ్నించేటటువంటి వాడిని అత్యంత క్రూరంగా అణచివేయడం కోసం ఏర్పరచుకునే మనుస్మృతి. ఈ మనుస్మృతిలో ఏం చెప్తుందంటే ఇవే శిక్షలే ఉన్నాయి. ఒక మనిషి ధిక్కరిస్తే తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలగంటే ముందు బట్టలు ఇప్పాలి అని ప్రజల ముందు బట్టలు ఇప్పేసి అవమానపరచాలి. లేదు అతను చదువుకు సంబంధించి సీసంబోస జీవి కాదు, ఇంకా చదువుకోవాలన్న అత్యాశ దానికి విలువలు లేవలేరు. మేము తిన్న తిండి మాకు కావాలనుకున్న దగ్గరే ఉన్నారు. నువ్వు వెళ్ళే క్రమంలో నీ రూపం నచ్చి, నీ గుణం నచ్చి, నీ పని నచ్చి, నీ పద్ధతి నచ్చి పై వర్ణం స్త్రీలు ఎవరైనా కింది యువకుని కనుక ప్రేమిస్తే, ఇష్టపడితే వాళ్ళ మర్మాంగాలు కోయమని ఉన్నది. ఇది తప్పయ్యాను వేలు చేయెత్తే చేయి నరకమని ఉన్నది. కోపంతో ప్రతిఘటించి కాళ్ళు ఎవడితే కాళ్ళు నరకమని ఉంది.
మనుస్మృతి లోపల అత్యంత చిన్న శిక్ష ఏంటంటే ఒకే వేటుతో తల తెగ్గొట్టం. ఓకే, అతి చిన్న సులువైంది. కాబట్టి నువ్వు చెప్పినట్టు ఈ మెడలు కోసి రక్తం కారి 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 చచ్చిపోవటం, పులులకు ఆహారం వేయటం, లేదంటే ఒక పదునైన ఈటతోని పొడిచి రక్తం ఒక్కొక్క బొట్టు కారుతుంటే నువ్వు చిత్రహింసల పాలే చచ్చిపోవటం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఉన్నాయి. వీళ్ళకి ఏ హక్కులు లేవు. ఈ ప్రకృతిలో ఉన్న ఏ ఒక్క వనరును కూడా నువ్వు డైరెక్ట్గా అనుభవించడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ప్రకృతికి దేవుడు సృష్టించాడు. ఆ దేవుని ఆధీనంలో ఉన్న పూజారి కాబట్టి బ్రాహ్మణులకి అన్ని ఆస్తుల మీద హక్కు ఉంటుంది. వాటిని నువ్వు ఉపయోగించుకుంటున్నావు కాబట్టి వాళ్ళు కృతజ్ఞతాభావంగా ఉండాలి. ఈ కృతజ్ఞతాభావం ఎక్కడ ఉంటుంది? దండాలు పెట్టి దండలు వేసే వరకు కాదు. నీ యవనంలో నీ బిడ్డనియాలి, వాడి కామవర్చాలు తీర్చడానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళైతే మగవాళ్ళతో ఏ రూపంగా అయినా సరే వాడు వాంఛాలు తీర్చాలి, వాడు చెప్పిన సేవలు చేయాలి, అశుద్ధమైన పనులన్నీ చేయాలి. నువ్వెంత అశుద్ధమైన అంత కఠినమైన పనులు చేస్తే నువ్వంత అంటరాని వాడికి అంత దూరంగా సమాజానికి దూరంగా నెట్టేసి నీకు ఏ రకమైన సాంఘిక గౌరవం ఉండకుండా చేసేది. కాబట్టే ఇదే నేరం తాగిన మైకంలో దేవుల విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, దేవుల విగ్రహాల్లో పెంటకపోయినటువంటి వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు చాలామంది జరిగారు. మనమే చూస్తాం. తాగి వినాయకుల విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, రామాయణంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, పూజల్లోకి వెళ్ళినటువంటి మూత్రాలు చేసినటువంటి వాళ్ళు, అనేక రకాలుగా విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు ఈ దేశంలో చాలా జరిగినాయి. ఇదే మానసిక స్థితిలో వాళ్ళు ఇలాగే జుట్లు బట్టి కొట్టారా, బట్టలిప్పి తరిమారా, నోటుకొచ్చిన బూతులు మాట్లాడిరా. ఎందుకు మాట్లాడరంటే వాడు ఏ కులమునికి తెలుస్తుంది. భారతదేశంలో చాలా క్షణాల్లో ఎదుటివాడి సామాజిక స్థితి కులం తెలిసిపోతుంది. కులం తెలిసిపోయిన తర్వాత వ్యక్తిని గౌరవించాలా అగౌరవించాలా? కులం తెలిసిన తర్వాత ఈ మనిషిని సావాసం చేయాలా సావాసం చేయకూడదు? కులం తెలిసిన తర్వాత ఈ మనిషిని తన్నొచ్చా వదిలేయచ్చా అనేది తేలిపోతుంది. కాబట్టి వీళ్ళు నేరాన్ని బట్టి కాకుండా ఆ నేరారోపణ చేయబడిన వ్యక్తి యొక్క కులాన్ని బట్టి వీళ్ళ శిక్షలు అనేవి ఉంటాయి. ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా అతను బేడబుడగజంగ కాలనీకి చెందినటువంటి వాళ్ళు, ముఖ పరిచయం లేకపోయినా వీడు బేడబుడగజంగానికి చెందినవాడు అని తెలిసిపోయింది కాబట్టి దాడి చేసి కొట్టిండు. అక్కడ ఒకరో ఇద్దరు చర్చికి పోతారు కావచ్చు. చర్చికి పోయినంత మాత్రాన చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ ఇతర మతాల మీద వ్యతిరేకత ఉండు కాదు. తన మతం మీద అపారమైన నమ్మకం ఉండొచ్చు, అది నేరం కాదు. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ మతాన్ని పాటిస్తే నీ మతాన్ని పాటించినంత మాత్రం వ్యతిరేకమా? మా మతంలోకి ఎందుకు రావటం లేదు, మా మతంలో ఎందుకు వెళ్ళిపోయావని దాడి చేసేది హిందూ మతాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పుకుని హిందూ మతం మాదులు తప్ప ఇతర మతాలు ఎప్పుడు చేయలేవు. అంటే మరి ఈ వీడియోలు తీసి ఆ వీడియోలు మీరు ఇంతకుముందు ఎందుకు పారిపోయారు సురేష్ గౌడ్ అని అడిగారు కదా, ఈ పారిపోవడం ఏంటి? మళ్ళీ అంటే వాళ్ళే వీడియోలు తీసి వాళ్ళే పంపిస్తూ వాళ్ళే వైరల్ చేసిన క్రమంలో మళ్ళీ ఈ పారిపోవడం ఈ రెండు జరుగుతున్నాయి. ఎందుకు వీడియోలు తీస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే బూరం అభినవ్ గారు ఎవరినన్నా ఒకరి మీద దాడి చేయాలనుకున్నాను అనుకో, మీరు షార్ట్గా పోయి దాడి చేసేస్తారు, కానీ మీరే నలుగురు కెమెరాలు పెట్టుకొని పోయి దాడి చేసి ఆ వీడియోని అయితే వైరల్ చేసుకోరు కదా, ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనుక పెద్ద ఉద్దేశం ఉన్నది. ఎలా తన్నాలి, ఎట్లా తన్నాలి అని ఒక పథకాన్ని వాళ్ళ శ్రేణుల్లోకి ప్రసారం చేసుకోవటం. ఓకే, మా వాడిని ఇక్కడ అంటే వాళ్ళకి ఫీల్డ్ రిపోర్ట్ అనమాట. ఇక ఈ సంఘం కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, బజరంగ దళ కార్యకర్తలుగా ఇగో మన దగ్గర చేసినట్టు మేము ఈ విధంగా చేసాం, మీరు కూడా చేయండి. వాళ్ళ రిపోర్ట్ అనమాట, వర్క్ రిపోర్టు చెప్పుకోవడం. దీన్ని చూసి రెచ్చిపోయి దీన్ని కేవలం చర్యల వరకు ఉంచడం కాదు, దీని ద్వారా ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి వాడు మన ఊరిలో కూడా ఒకడు ఉన్నాడు అని చెప్పి దాడిస్తానమాట. ఇది మనము ఇలాంటి దాడులు దాదాపు 25 ఏళ్ళ ముందు నుంచే ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉండేవి. తెలంగాణలో దాదాపు 15 సంవత్సరాల నుంచి చాలా విస్తృతంగా కనబడుతున్నాయి. అంతకుముందు ఎక్కువ కనబడలేదు. బట్ ఈ రంగులు మతము దేవుడు పులవడం వల్ల ఈ దాడుల గురించి పూర్తిగా ఎవరు దృష్టి పెట్టలేదు. ఆడెవడో గుళ్ళో చేసిండట, మతాన్ని అవమానపరిచిండట అనేటప్పటికి దేవుడైన ముసుకొస్తే ఎవడు ఏమైనా చేయొచ్చు అనేటటువంటి దాన్ని ఒక జనరలైజ్ చేశారు. అఘోరి పోలీసుల్ని ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని బట్టలిపి చూపించినా బూతులు తిట్టినా ఏమీ చేయలేదంటే కేవలం ఆమె వేసుకున్నటువంటి దేవుడు మతమైన ఒక ముసుకే. ఆమె చెప్పుకున్న అఘోరి లక్షణాలు లేవు, సన్యాసి లక్షణాలు లేవు, దేవుణ్ణి పూజించేటటువంటి సాత్వికత కానీ నిజాయితీ కానీ కూడా లేదు. అంత విచ్చలవిడిగా అరాచకంగా అఘోరిగా కూడా అరాచకవాదిగా ప్రవర్తించినా కూడా ఎవరూ మాట్లాడలేకపోవడానికి అనునయిస్తూ నీళ్ళు ఇస్తూ దండాలు పెడుతూ ఆమెను శాంతించే కార్యక్రమం అంతా కూడా వేసుకున్న వేషమే.
ఇక్కడ కూడా అది క్రమం జరుగుతున్నది. ఈ క్రమం అంతా కూడా ఇప్పుడు మన దేశం, మన రాష్ట్రంలో ముఖ్యంగా బైరి నరేష్ సంఘటన జరిగిన సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. ఆయన 22 డిసెంబర్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అదే రోజు నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూర్ అనే గ్రామంలో మగ్గిడి దిగంబర్ అనేటటువంటి ఒక అంబేద్కర్ వాది మీద దాడి జరిగింది. పక్కటములు ఇరిగిపోయినాయి ఆయన కొడితే. ఒక 20 మంది అయ్యప్పల వేషాలు వేసుకొని వచ్చారు. అయ్యప్పలు తాగరు, అయ్యప్పలకు కడియాలు ఉండవు. ఆ కొట్టినప్పుడు, ఆ తిట్టినప్పుడు, ఆ బూతులు తిట్టరు వాళ్ళు. అతని మీద దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు అయ్యప్పలు కాదు, కేవలం దాడి చేసుకోవడం కోసం ఆ వేసుకొచ్చేదానికి అర్థమైంది. అమ్మనా బూతులు తిట్టి పబ్లిక్లోకి లాక్కొచ్చి ముక్కు భూమికి రాపించి జై శ్రీరామ్ అనిపించి, స్వామి శరణం కూడా అనిపించలే వాళ్ళు, జై శ్రీరామ్ అనిపించి అతను కొడితే పక్కటెములు ఇరిగిపోయినాయి, ముక్కు బొక్క ఇరిగిపోయింది. ఎక్కడో జరిగినటువంటి ఘటనకి ఇక్కడెందుకు జరిగింది? కేవలం ఇట్లాంటి వాళ్ళు మన ఊర్లో కూడా ఉన్నారు అని ఒక అంబేద్కర్ వాదిగా అతను ఉన్నాడు. నరేష్కు అనుకూలంగా ఎవరో ఒక పోస్ట్ పెడితే షేర్ చేసాడు అంతే. నువ్వు ఎట్లా షేర్ చేస్తావని. ఎక్కడ నిర్మల్ జిల్లా, ఎక్కడ కొడంగల్ వికారాబాద్ జిల్లా, ఇంత దూరంకి అది దాని ప్రభావం కనబడింది. అదే ప్రభావం ఒకే రోజు గ్యాప్తోని కోటగిరిలో పాఠాలు చెప్తున్నటువంటి మల్లమారి మల్లికార్జున్ సార్ మీద పడింది. వినాయక చవితి సందర్భంగా చందాలు ఇవ్వలేదు కాబట్టి వినాయక స్వామి నిమజ్జనాలు చేసేటటువంటి భక్తులకు కోపం వచ్చింది. స్కూల్లోకి వెళ్ళారు. గతంలో ఇతను మాకు చందాలు ఇవ్వనన్నాడు, ఈయన దేవుళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేస్తాడు, నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తాడు, దేవుడు ఉండడా లేడా అంటే ఏదో వితండవాదం చేస్తాడని చెప్పేసి చాలా శాస్త్రీయంగా అతను చర్చ చేసి ఎడ్యుకేషన్ చెప్పాడు. అయితే టీచర్గా చెప్పాడు, సైన్స్ చెప్పాడు. ఆ చెప్పిన అతను రోడ్డు మీదకి లాక్కొచ్చి ఇలాగే చుట్టుముట్టి కొట్టి కులం పేరుతో తిట్టారు, ముక్కుభూమికి రాపించారు, దండాలు పెట్టించారు, గుళ్ళో పూజలు చేయించారు, బొట్లు నామాలు దిద్దారు. ఎట్లా దాని ప్రతిఫలం అక్కడ జరిగింది అంటే ఇలాంటి ఒక సంఘటనని ఆధారం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉన్మాద చర్యల్ని పెంచి అనేక మంది మీద దాడులు చేసి ఎవరైతే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని ప్రశ్నిస్తూ ఉంటారో, ఎవరైతే వాళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారాల్ని తప్పని చెప్తుంటారో, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తప్పని చెప్పి మాట్లాడుతుంటారో అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేసి అణిచేయడం కోసం ఒక సాగ్గా మాత్రమే తీసుకుంటారు ఈ దేశం లోపల. అయితే ఇక్కడ దాడులకు సంబంధించిన విషయము అంటే మీరు మతోన్మాద దాడులు అవి అంటే నిజానికి మతోన్మాద దాడులు కేవలం ఇంతకుముందు అంటే నేను పుట్టినప్పుడు మొదట్లో చూసినప్పుడు అయితే ముస్లిము ఈ హిందువులు అనే కోణంలో మతము అనే అంశం వచ్చేది. కానీ ఈ మధ్యకాలం జరుగుతున్న దాడులు మొత్తం పూర్తిగా దళితుల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి. అది కేవలం దళితుల మీద అగ్రకులాలు చేయట్లేదు, బీసీ కులాలు కూడా చేస్తున్నాయి. చాలా ఇప్పుడు జరిగినటువంటి హత్యల వెనకాల, ప్రేమోన్మాద హత్యల వెనకాల జరిగినటువంటి అన్నీ కూడా కులం కోణంలో చూస్తే బీసీలు చేసారు. అయితే దాడులు కేవలం దళితుల మీద జరుగుతున్నాయి. రెండవది క్రిస్టియన్ల మీద ఈ మధ్యకాలంలో దాడులు మొదలుపెట్టారు. కొట్టడం కానీ, చంపడం కానీ, పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ చూసినాం కానీ, తర్వాత అజయ్ బాబు అరెస్ట్ కానీ ఇవి చూసినా, లేదంటే మొన్న గోదావరికంలో ఆయన ఏదో కరపత్రం పంచుతున్నా అని చెప్పేసి ముక్కు నీళ్ళకు రాయించి మళ్ళీ జై శ్రీరామ్ అనిపించి ఆ కరపత్రాలు ఆయనతో చింపించి అది చేసినటువంటి పరిస్థితి. ఇవన్నిట్లలో కూడా ఎందుకు దళితులు క్రైస్తవులు టార్గెట్ అవుతున్నారు? మరి ఎందుకు చదువుతారంటే ఈ దళితులు అనేటటువంటి వాళ్ళుగా వెలివేడలు బంధించినటువంటి వాళ్ళ జీవిత చరిత్రను ఒకసారి మనం వెనక్కి తీసుకుంటే ఈ జీవితం పొడవునా వీళ్ళకి ఒక్కరికి ఒకే మతం లేదు, ఒకే రకమైన సామాజిక అస్తిత్వం లేదు, ఒకే రకమైన ఆర్థిక స్థితి లేదు. ఎందుకంటే ఈ దేశాన్ని అనేక రకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు పాలించారు. పార్సీలు పాలించారు, బౌద్ధులు పాలించారు, ముస్లింలు పాలించారు, క్రైస్తవులు పాలించారు, ఈ హిందువుల్లోనూ శైవాధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు పాలించారు, వైష్ణవ ధర్మాన్ని పాలించారు. కొందరు అడ్డనామాలు పెట్టించారు, కొందరు నిలువు నామాలు పెట్టించారు, కొందరు ఏకనామాలు పెట్టించారు, చివరికి పంగనామాలు పెట్టారు. ఓకే, అవును. ఎందుకంటున్నానంటే ఎవ్వడి పాలనలో ఉంటే వాళ్ళకి వీళ్ళదైన మతం లేదు. హిందూ మతంలో చాతుర్వర్ణ వ్యవస్థే ఉన్నది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నారు. మరి అంటరాని వాడు పంచముడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ పంచముడి హిందూ ధర్మం లోపల లేదు. మీరు ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఇంకా అశుద్ధమైన పనులు చేయించుకొని వాళ్ళని ఊరు బయట పెట్టారు. మేము అస్పృశ్యులం కాదు, మేము అశుద్ధమైనటువంటి చాలా పరిశుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళం, చాలా స్వచ్ఛంగా బ్రతికేటటువంటి వాళ్ళం.
తీసుకున్న ప్రతి పైసకు నిజాయితీగా పనిచేసేటటువంటి శ్రామిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం. మీరు మా చేత అత్యంత మీ బాత్రూమ్ కడడానికి మేము అవసరమయ్యాం, మీ బాత్రూమ్ మలం పుట్టాం కాబట్టి మమ్మల్ని దూరంగా ఉంచారు. మీ బిడ్డలు రజస్వలు అయితే బాలింతలు అయితే వాళ్ళు నీళ్ళు ఆడితే ఆ రక్తం ఓడిన బట్టల్ని మీరు ముట్టడానికి ఫీల్ అయ్యారు. కానీ చాకలోలుగా మేము తీసుకెళ్ళి వాటిని శుభ్రం చేసి కడిగి రక్తం మరకలన్నీ తీసేసి మీరు తాయి కక్కుకున్న బట్టలు కూడా కడిగి శుభ్రంగా ఇచ్చాం. ఈ అశుద్ధన పని చేసాం కాబట్టి చాకలోలను అస్పృశ్యం చేశారు. మీ గడ్డాలు పెంచుకొని రసమాగారే పుండ్లు పెట్టుకొని రకరకాలుగా ఉంటే మీ పుండ్లు తేయకుండా మీకు రక్తాలు గారకుండా మీ సంకల్లో మీ గజ్జల్లో ఎక్కడ పడితే అక్కడ కత్తి ఘాటు పడకుండా శుభ్రంగా గీకి మీ మురికి మొహాల్ని మెరిసే మొహాలుగా చేసినటువంటి మంగళోళ్ళని క్షౌరం చేసుకొని ఇంట్లోకి రావద్దు అని అంటరాని వాళ్ళు చేశారు. ఇట్లా మీకు అపరిశుభ్రమైన సేవలు చేసే వాళ్ళందరినీ అంటరాని వాళ్ళుగా వాళ్ళ పట్ల ఒక అంటరానితనాన్ని పాటించే విధానాలను మీరు పెట్టి వాళ్ళని ఊరుకు దూరంగా ప్రధాన సమూహానికి దూరంగా ఉంచారు. ఆ ఉంచినటువంటి వాళ్ళు ఏమయ్యారు? ఎవరు కలుపుకుంటే వాళ్ళకి దగ్గరయ్యారు. మీరు మమ్మల్ని హిందువులు అన్నారు, గుళ్ళోకి రానివ్వలేదు. మీరు మమ్మల్ని హిందువులు అన్నారు, మాకు హిందూ ధర్మంలో స్థానం ఇవ్వలేదు. మీరు మమ్మల్ని హిందువులు అన్నారు, హిందువులుగా మాకు ఏమీ లేదు. అడ్డనామలు వస్తే అడ్డనామం పెట్టుకున్నాం, నిలువునామలు వస్తే నిలువునామం పెట్టుకున్నాం. ఇట్లా మాకు బ్రతకడానికి అవసరమైన కనీసం మంచినీళ్ళు కూడా మీరు తాగనివ్వలేదు. బ్రిటిష్ పాలనలో 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ చావదార్ పోరాటం చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి నీటి వనరులందరికీ అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ కేవలం మన ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మీరు ఆ చెరువులో మన నీళ్లు తాగనివ్వలేదు. అట్లా నీళ్లు తాగనియనప్పుడు, గుళ్ళోకి రానియనప్పుడు, ఈ హిందూ ఆధిపత్య పాలన లేకుండా క్రైస్తవ పాలన ఉన్నాడు. క్రైస్తవుల దగ్గర తీస్తే, మిషనరీల దగ్గర తీస్తే వాళ్ళు చర్చిలోకి రానిచ్చారు. మమ్మల్ని తాకారు. ఒక అక్షరం దిద్దడం, మా తాకడం మా జీవితం అంతా ధన్యమైంది అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంటే అమ్మ నేర్చుకున్నారు, ప్రేజ్లాడంటే ప్రేజ్లాడ్ నేర్చుకున్నారు. దాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు అందులో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి పాస్టర్లుగా ఉండి బయటకు వచ్చి నాస్తికులుగా మారినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. బైబిల్ బోధించి సంవత్సరాల తరబడి బైబిల్ బోధించి ఇందులో కూడా కొంత లోపాలు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఏకముద్రంగా దాన్నే పట్టుకొని లేము. అలాగే ముస్లిం రాజ్యాలు వచ్చినప్పుడు వాళ్ళకి సైన్యం అవసరమైతే మమ్మల్ని సైన్యంలో చేర్చుకున్నారు. వాళ్ళకి ఆడవాళ్ళ అవసరమైతే మా వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మాకు పిల్లలు కన్నారు, మా పిల్లలకు గడ్డాలు పెట్టారు, మమ్మల్ని మసీదులోకి తీసుకెళ్లారు, ఒక బుక్క ముద్ద పెట్టారు, నమాజ్ నేర్పించారు, నమాజ్ నేర్చుకున్నాం. మేము ఏదైనా మతంగానే తీసుకున్నాం, వాళ్ళకి బతకడం కోసం ఆచరణ తీసుకున్నాం, వాళ్ళతో పాటు ఉన్నాం. మేము వాళ్ళు చెప్పినట్టు ఇంకోళ్ళ మీద పోయి దాడి చేయలేం. ముస్లింలుగా మారినా క్రైస్తవులుగా మారినా దాంట్లో ఉన్మాదాన్ని నేర్చుకోలేదు, శాంతినే నేర్చుకున్నాం. మాకు ఏ గుర్తింపు లేని కాడ ఒక చిన్న గుర్తింపు వస్తే ఒదిగి కృతజ్ఞతను వాళ్ళతో ఉండి ఆ 4 వాక్యాలు నేర్చుకొని వచ్చాం. అవి కూడా చేసుకుంటుంది ఇవంతా కరెక్ట్ కాదనుకో వాటి బయటకు వచ్చాం. భార్య బిడ్డలను వదిలి, కుటుంబాలను వదిలి, ఉన్నపాటి గుడిసెను వదిలి, అనేక మత విశ్వాసాలను వదిలి, ప్రాణాలైనా పోగొట్టుకోవడానికి అనేక విప్లవోద్యమంలోకి వెళ్ళి అమరులైనటువంటి వాళ్ళు కూడా దళిత సమాజం నుంచి ఎక్కువ ఉన్నారు. మేమే మతోన్మాదం పెంచుకునే వాళ్ళమైతే మేమే ప్రతీకారాలు, మీకున్న ఆస్తులు చూసి, ఐశ్వర్యాలను చూసి స్వార్థం పెంచుకొని దోసుకోవాలనుకున్న దొంగలుగా మేము ఎప్పుడూ మారలేదు. న్యాయం కోసమే పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక అనేక వర్గాలుగా ఉంటే మమ్మల్ని దాడి చేయడం వెనుక క్రిస్టియన్స్ మీద దాడి చేస్తే క్రైస్తవాన్ని చూసిన వాళ్ళుగా, ఆచరించిన వాళ్ళుగా దానికి సానుభూతికి వెళ్ళాం. మేము ఎందుకు క్రైస్తవులు ఏ క్రైస్తవుల మీద దాడి చేశారు? మీరు ప్రవీణ్ పగడాల గురించి చెప్పారు. బ్రదర్ అనిల్ ఉన్నాడు కదా, బ్రదర్ అనిల్ మీద ఎప్పుడైనా దాడి జరిగిందా? బ్రదర్ సతీష్ మీద దాడి జరిగిందా? వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య వైఎస్ అమ్మ జయమ్మ ఏ మీటింగ్లో బైబిల్ పెట్టుకోకుండా ఉండలేదు. షర్మిలక్క ఎప్పుడు బైబిల్ భాషే మాట్లాడుతుంది. బైబిల్ కోట్ల రూపాయలు, కోట్ల ఆస్తులు కూడగడుతున్నటువంటి అగ్రకుల పాస్టర్ల మీద, బాబాల మీద దాడి చేయలేదు. మీరు ఎవరి మీద చేశారు? ఈ అంటరానితనాన్ని హిందూ మతం లోపల హిందువులుగా సాటి హిందువుల పట్ల మీరు అనుసరిస్తున్నటువంటి ఈ మనువాద చేష్టల్ని, అంటరానితనాన్ని, అత్యాచారాలని, హత్యల్ని, అందరు విగ్రహాలు పెట్టుకుంటే మీ విగ్రహాలు పెట్టుకుంటే మా విగ్రహాలు ముందెళ్ళినాయని చెప్పి మా వినాయకుల్ని దళితుల వినాయకులు అని చెప్పేసి పబ్లిక్ ముక్కలు చేశారు కదా కర్నూలులో. అంటరాని వాళ్ళ విగ్రహాలు ముందుకెళ్తాయా?
అంటరాని వాడి విగ్రహం మనకంటే పెద్దగా ఉంటుందా? అంటరాని వాళ్ళు మనకంటే ఎక్కువ భజనలు చేస్తారా? మేము ఎక్కువ భజనలు చేసినా బాధే, పెద్ద అయితే ఎక్కువ సౌండ్ వచ్చినట్టు జై శ్రీరామ్ అన్నా బాధే, ఎక్కువగా అందరికంటే రాగం తీసి బతుకమ్మ పాటలు పాడినా మా బతుకమ్మలు కింద పడేసి మా ఆడపిల్లల ఎదల మీద చేతేసి నెట్టేశారుగా కుస్తాపురంలో. అంటే మేము ఏది చేసినా కూడా సాటి హిందువులుగా మేము మీతో కలిసి గొప్పగా డీజేలకు డాన్స్ చేస్తే తంత్రి. దుర్గా మాతల ముందు డీజేలు పెడతారు, అందరికంటే ఎక్కువ పిల్లలు మన పిల్లలు డాన్స్ చేస్తే తట్టుకోలేక నెట్టేస్తాం. నీ పిల్లలే డాన్స్ చేయాలి. మా పిల్లలు పాత బట్టలు వేసుకొని వచ్చినా బతుకమ్మ పాటలు పాడుతుంటే వాళ్ళ గొంతంతుంటే ఊరందరూ చక్కడింటే మీ దొరసాని తినేవాడు ఎవడు లేక చూసేవాడు ఎవడు లేకపోతే మళ్ళీ మీరు మా పిల్లల్ని అవమానించి దాడి చేస్తారు. అన్ని బతుకులు బతికినటువంటి వాళ్ళం. క్రైస్తవులు బతికాం, క్రిస్టియన్లు బతికాం, పార్సీలకు బతికాం, జైనులకు బతికాం, బుద్ధులకు బతికాం. మాదైన మతం ఎక్కడుంది? అన్ని మతాల్లోనూ అన్ని వివక్షలు అనుభవించి ఒక విముక్తి కోసం ఆలోచిస్తున్నటువంటి జాతిగా ఉన్నాం. కాబట్టి ఎవరి మీద దాడి జరిగినా కూడా మేము దానికి అనుకూలంగా వెళ్తున్నాం. అక్కడికి క్రైస్తవులకు వెళ్తే క్రైస్తవులు ప్రగతిశీలంగా ఆలోచించి విమర్శలు పెట్టారు. ఇస్లాంలోకి వెళ్తే ఇస్లాంలో లోపాల మీద విమర్శలు పెట్టారు. విప్లవంలోకి వస్తే విప్లవంలో ఉన్నటువంటి వివక్షల మీద విమర్శలు పెట్టారు. ఎక్కడికక్కడ ఇది అసమానంగా ఉన్నది. ఆ పిడికడ ఆత్మగౌరవం కోసం వచ్చినటువంటి వాళ్ళం, సమానత్వం కోసం వచ్చినటువంటి వాళ్ళం అని చెప్పి ఎక్కడికక్కడ ప్రశ్నలు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సాటి హిందువులుగా సాటి హిందూ మతంలో మమ్మల్ని అసమానంగా చూస్తున్నప్పుడు ప్రశ్నించుకుంటే ఎట్లుంటాం? అందుకే మేము క్రైస్తవులు ఉన్నా దళిత క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నది, ఇస్లాంలో ఉన్న దళిత ఇస్లాంల మీద జరుగుతున్నది. కాబట్టి దీన్ని దళితుల మీద దాడి, ఇది అన్నిటికీ మూలం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే చేసినటువంటి ఒక సామాజిక ఉద్యమాల ఫలితం. అన్ని గ్రంథాలను మేము ఆయన పరిచయం చేశారు, అన్ని వ్యవస్థలను పరిచయం చేశారు, అన్ని దోపిడీ విధానాలను పరిచయం చేశారు. ఆ దోపిడీ విధానాలను ఎట్లా ప్రశ్నించాలో, ఎట్లా శాస్త్రీయంగా ప్రజల ముందు పెట్టాలో అంతే శాస్త్రీయంగా పద్ధతిగా పెడుతున్నారు. కాబట్టి అంబేద్కర్ వాదులు ఉన్నటువంటి వాళ్ళు, ప్రగతిశీలంగా ఉన్నటువంటి దళితులను లక్ష్యంగా చేసుకొని దాడి జరుగుతుంది. దళితులు ఉన్న దళార్ సెక్షన్ మీద దాడి జరగదు, హిందువుల్లో ఉన్న దళార్ సెక్షన్ మీద దాడి జరగదు, క్రిస్టియన్స్లో ఉన్న దళార్ సెక్షన్ మీద దాడి జరగదు, ఇస్లాంలో ఉన్న దళార్ సెక్షన్ మీద, దోపిడీ వర్గాల మీద ఎప్పుడూ దాడి జరగదు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కావాలని కోరుకునేటటువంటి వాడు, ఆ కోరుకునేవానికి మద్దతుగా ఉన్నటువంటి వాడి మీదనే ఎప్పుడు కూడా దాడి జరుగుతుంది. ఆ క్రమమే ఇప్పుడు నేటికి కొనసాగుతున్నది. అందుకని వాళ్ళే లక్ష్యం చేస్తారు. ఇప్పుడు ఇంత మీరే చెప్పారు కదా దళారీ వర్గం మీద దాడి జరగదని చెప్పేసి. మరి దళారు వర్గం ఏమో రాజకీయంగా ఉండి, దళారు వర్గం ఏమో నాయకత్వంలో ఉండి, దళారు వర్గమే మీకు పెద్ద దిక్కుగా ఉండి వాళ్ళు ఎక్కడ దళారుతనం చేయాలో అక్కడ దళారుతనం చేసుకుంటున్నప్పుడు మీరు పాతపల్లి ఉద్యమం మీద ఒక పుస్తకం రాసి, ఎక్కడ ఏ సంఘటన జరిగినా సంఘటన మీద ఒక కరపత్రం రాసి ముద్రించి దాన్ని పంచి ఆడ ఉద్యమం చేసి మంత్రి మధుకర్ కానీ, ఆగిరిపల్లి కానీ, గరగపర్రు కానీ, లేదంటే ఇక్కడ అభంగపట్నం కానీ, గూడూరు కానీ, మొన్న జరిగినటువంటి సూర్యాపేట కానీ, లేదంటే చీర్యాల కానీ, ఇన్ని దిక్కులో పోయి ఇంత చేస్తున్నారు కదా. ఈ దాడులు ఆగాలంటే తప్పకుండా ఐక్యం కావాలనే విషయం కూడా మీరు మాట్లాడుతున్నారు కదా. మరి ఐక్యం కాకుండా ఎందుకు ఇంకెన్ని రోజులు ఈ పోరాటాలు? మరి ఇన్నేళ్ల తర్వాత మీరు చెప్పినట్టే ఈ దేశానికి అత్యున్నతమైనటి దేశ ఉప ప్రధాన పదవిలో దళితుడు ఉన్నాడు, దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిగా దళితుడు ఉన్నాడు, ఎస్సీలు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం గిరిజన మహిళ ఉన్నది. అత్యున్నతమైనటువంటి ఉద్యోగాల్లో, అత్యున్నతమైన రాజకీయ పదవుల్లో ఈ కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనోడు ప్రధానమంత్రి అయితే ఈ దేశం రాజ్యాధికారం మనదవుతుంది అనేది తేలిపోయింది. మనోడు ముఖ్యమంత్రి అయితే మనకు సమస్యల పరిష్కారం అయితే అనేది యూపీలో తేలిపోయింది. మనోడు నాయకుడైతే మనకు రక్షణ దొరుకుతుంది అనేది భారతదేశ వ్యాప్తంగా తేలిపోయింది. మనోడు అంటే ఏమిటి? మన కులంలో పుట్టినోడు కాదు, మన కోసం పనిచేసేటటువంటి వాడు, మన కోసం తన పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరించగలిగి, ఆ ధిక్కరణకి శిక్షగా ఉన్న పదవిని కోల్పోగలిగి ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వాడు మనోడు అవుతాడు. మనకు న్యాయం జరగడం కోసం నిలబడి ఈ మనోడు అనే సాకున జరుగుతున్నటువంటి కుట్రలు స్వార్థంలోంచి మనోడు ఇంత చేశాడు కాబట్టి ఏం చేసినా మనం సమర్థించాలి అనుకున్న దగ్గరే ఈ దోపిడీ మరింత పెరగడానికి, ఈ దళారి మరింత దళారిగా మారడానికి ఆస్కారం ఉన్నది.
ఈ వ్యక్తి పూజ, కులతత్వం కింది కులాల్లో కూడా ఉంది. ఎవరైతే కులతత్వానికి బలవుతుంటారో, ఎవరైతే కులపీడనకు బలవుతారో, నా కులము గొప్ప అని నేను అనుకున్నప్పుడు ఎట్లా పతనమవుతావు అది చూసినాం. దశాబ్దాలుగా అనుభవాలు ఉన్నాయి. ఇన్ని అనుభవాల్లోంచి కూడా ఈ దళారీ సెక్షన్ని ప్రమోట్ చేయడం, దళారీ సెక్షన్ని ప్రశ్నించకుండా ఉండేటటువంటి బలహీనతలోంచి మనం ఇప్పటికున్నది. ఈ ఐక్యత సాధ్యం కాకుండా చేస్తారు. కులంకొక్క నాయకుడు అన్ని పార్టీలో ఉన్నారో లేదు, కానీ అన్ని పార్టీల్లో ఒక ఎస్సీ సెల్ ఉంది, ఒక ఎస్టీ సెల్ ఉంది. బీసీ సెల్ నామమాత్రంగా ఉంటుంది. బీసీలు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర రాజకీయ పలుకుబడి గట్టు కానీ జనరల్ స్థానాల్లో కూడా వాళ్ళు పోటీ చేసి గెలిచే పరిస్థితున్నది. ఉన్న పార్టీని దాన్ని బ్లాక్మెయిల్ చేసి అగ్రకులాలు అనే ఫీలింగ్లోకి వచ్చేసారు. అగ్రకులాలు ఒత్తిడి చేసైనా సరే వాళ్ళు తెచ్చుకోగలరు. ఏది లేదంటే ఎమ్మెల్సీలు తెచ్చుకోగలరు, కొనుక్కోగలరు, రాజ్యసభలు కొనుక్కోగలరు, లేదంటే కమిషన్లో చేసేటటువంటి కొద్ది శాతంగా ఉన్నటువంటి వాళ్ళను. బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలో అధిక శాతం ప్రజలు ఇప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్నారు. ఒక్కడు మనోడు మంత్రి ఉంటే మన అందరూ మంత్రి అయినట్టు ఫీల్ అవ్వటం అనేది తప్పు. ఈరోజు మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెడ్లంతా మా ముఖ్యమంత్రి గారు మా రెడ్డి కులం నుంచి ముఖ్యమంత్రి అని గర్వంతో ఉండడం సహజం, ఉండొచ్చు. ఇక మా సమస్యలన్నీ పరిష్కారమైన రెడ్లు చెప్పగలరా? ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లంతా ఇక మా సమస్యలు పరిష్కారమైనవి అని చెప్పారా? పరిష్కారమైనటువంటి ఆధారాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే వేల్మల సమస్యలు పరిష్కారమైనయా? కావాలి. అంటే ఒక్క వ్యక్తి 100% 99.99 ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు 0.01% కిందకు వచ్చేటటువంటి ఒక రాష్ట్రపతి పదవి, ఒక ఉప ప్రధానమంత్రి పదవి, ఒక ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది చేయదు. దీన్ని చేయాలంటే నువ్వు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఆ సమస్యలకి అండగా నిలబడేటటువంటి కావాలి. మేముగా ఇన్ని భ్రమలు తేలిపోతున్నా కూడా, ఎన్ని వైఫల్యాలు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా, నమ్మిన నాయకులంతా ద్రోహులుగా మారుతున్నా, దళారులుగా మారుతున్నా మేము నిరాశ చెందకుండా, మేము తప్పు ఏం సాధిస్తారు మీరు? ఇంతమంది ఇట్లా అయిపోయారు కదా, వాళ్ళు బాగా సంపాదించుకున్నారని సంపాదించుకున్న వాళ్ళని చూపిస్తున్నారు, దిగజారం వాళ్ళు చూపిస్తున్నారు, పదవులు పొందిన వాళ్ళు చూపిస్తున్నారు. అంటే మనం ఏదో కోల్పోయినామని చెప్తున్నారన్నమాట. అలాంటి వాళ్ళను, ఆ 3 అంతస్తులకు ఎదిగినటువంటి వాళ్ళను, కార్లకు ఎదిగినటువంటి పదవులకు ఎదిగిన వాళ్ళు ఎదిగిన అనగట్లేను, దిగజారిన అనుకుంటున్నా. కానీ ఇదే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, చాలామంది నాయకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు అక్కడికి పోయి ఆయన పరామర్శించారు కదా. ఆ పరామర్శలు ఎందుకు మళ్ళీ, అంటే ఇంతకుముందు దళితుల మీద ఎక్కడ దాడి జరిగినా వచ్చినటువంటి చాలా సంఘాలు ఇప్పుడు చూసుకొని ఎందుకు వస్తుంది మరి? రంగరాజన్ మీద జరిగిన దాడిని ప్రసారం చేయని, లైవ్లు పెట్టని ఛానల్స్ ఉన్నాయా? లేవు. ప్రధాన మీడియా అంటే ఎవరిని ఎత్తి పట్టాలా? ఒక ఏ బాధ లేని నొప్పి, ఆయనకు నొప్పి లేదు కానీ ఆయన నొప్పి వస్తున్నట్టు, కడుపు వస్తున్నట్టు, ఆపరేషన్ చేయాలన్నట్టుగా పెద్ద నొప్పులని ప్రచారం చేసే మీడియా ఒకటి ఉంటుంది. ఏ నొప్పి లేను అని నొప్పి ఉన్నట్టుగా మీడియా పరిగెత్తి ఆయన చుట్టూ ఆయన పెట్టింది కదా. ఇప్పటి వరకు ఊబిదాదయ్ కుమార్ ఎక్కడున్నాడు? ఆయనకి ఏ దెబ్బలు జరిగాయి, లోపల ఎన్ని గాయాలు జరిగినాయి, దగ్గరికి వెళ్ళి చూసినటువంటి వాళ్ళు తడిమిన వాళ్ళు లేరులే. తడిమే మానవత్వం నశించింది, కానీ దగ్గర కూర్చోబెట్టుకుని పక్కన పెట్టుకొని ఎట్ట జరిగింది బిడ్డ అని చెప్పేసి వాడు వెన్నుని మీరు వాడు ముఖం చూసి ఎందుకు ఇట్లా అయ్యావురా బిడ్డ, తండ్రి లేని పిల్లడు ఇట్లా అయిపోయావేంట్రా అని అతని పట్ల సానుభూతిగా చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ రంగరాజను చేతులు జోడించి వాళ్ళ ముందు అయ్యా అయ్యా అన్నాడు. ఆయన వచ్చి స్వయంగా ఫిర్యాదు చేయలేదు. ఆ వీరరాఘవరెడ్డి రిలీజ్ చేసిన వీడియోల ద్వారా దాడి క్రమం బయటకు వచ్చింది. దాన్ని వైరల్ చేస్తూ ఇచ్చేస్తే ఆయన ఎక్కడా కూడా ఈరోజు అతని మీద చేసినప్పుడు రంగరాజన్కు మద్దతుకు అనేక మంది వెళ్ళారు, దళితులు కూడా వెళ్ళారు, వెళ్ళి సానుభూతి చూపించారు. దాడికి గురైన ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా మేము సంఘీభావంగానే ఉంటాం, ఆయన కూడా బాధ్యతను చూస్తున్నాం. కానీ ఈ స్పందించే సెలబ్రిటీస్ ఉన్నారు చూడ, ఆయన దగ్గరికి వెళ్ళిందంతా సెలబ్రిటీస్, ఆయన పెద్ద సెలబ్రిటీస్. వీసాల దేవుడు, ఆయన దేవుడు పూజించే దేవుడు, ఈయన వీసాల పూజారి. అమెరికాకి వెళ్ళాలంటే వీసాలు ఇప్పగలడు. ఎన్ని ఆపరేషన్లు చేసినా, ఎన్ని రకాలు చేసినా, ఎన్ని టెస్టులు చేసినా మీకు బిడ్డలు పుట్టరు అని చెప్పేసి వైద్య శాస్త్రాలన్నీ నిరూపించినా కూడా
మేము బిడ్డలు పొట్టిస్తాం, అందుకోసం ప్రసాదం మా దగ్గర ఉందని చెప్పేసి చుట్టుపక్కల భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది మహిళల్ని తన గుడికి రప్పించగల పవర్ఫుల్ పూజారి ఆయన. అంత పెద్ద పూజారి మీద దాడి జరిగితే మరి ఎట్లుంటుంది? అందుకని మేము పలుకుబడి కోసం, ప్రచారం కోసం కూడా వెళ్ళి ఆయన పక్కన నిలబడేటువంటి చాలామంది ఉన్నారు. ఈరోజు ఆయన మీద బెయిల్ ఇచ్చి బయటకు వచ్చినాక వీర్రాఘవరెడ్డి అనేక దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. నేరాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎంతటి దుర్మార్గాలు పాల్పడతాడు వీరరాఘవరెడ్డి చేసి చూపించాడు. ఇప్పుడు రంగరాజన్ తరపున ఎంతమంది నిలబడతారు? వీరరాఘవరెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయించే వాళ్ళు ఎవరో చూడాలి. కాబట్టి సెలబ్రిటీల కోసమే పోతారు కాబట్టి నేను టీవీల దగ్గరికి వెళ్ళడానికి కోరుకోను, పేపర్లో ప్రకటన కూడా ఇను, రాసిందని వెంటనే ఖండిస్తూ అట్లా ప్రకటనలు కూడా ఇను, ఎందుకంటే వాళ్ళు వేయరు. కాబట్టి నేనున్న ప్రజలకి అక్కడే ఉండి వాళ్ళందరిని కూర్చోబెట్టి ప్రతి ఒక్క తల్లితో మాట్లాడి ఏం జరిగింది ఎట్లందని నేను ఏం ఫీల్ అయినా వాళ్ళకి చెప్పాను, నాతో కలిసి వచ్చిన మిత్రులకు చెప్పాను. వాళ్ళతో పంచుకోగలిగే వేదికన్న చోట సోషల్ మీడియాలో నేను రాసి నా అభిప్రాయాన్ని పెట్టాను. చర్చించిన వాళ్ళు కొన్ని సూచనలు చేస్తే వాటిని స్వీకరించిన, కొందరు తప్పుడు వాదన చేస్తే ఆ వాదనని నేను వాళ్ళ వాదన ఎట్లా కరెక్ట్ కాదో చెప్పాను. ఇంకా కొందరు మొండిగా వాదిస్తే మొండి వాళ్ళతో వాదించేది ఏమి లేదు. కాబట్టి నన్ను ఆ ప్రజలు గుర్తుపడతారు. నేను వెళ్తే ఎప్పుడు వచ్చినా సార్ అంటారు. కాబట్టి నన్ను తనవాడిగా నన్ను భావించే ప్రజలు ఉన్నంత వరకు నేను వాళ్ళ కోసం పోతా. ఇక్కడ ఆక్రమణలో ఉన్న ప్రజల కోసం వెళ్ళడమే. శుభకార్యాలకు వెళ్ళను, సంతోషాలకు వెళ్ళను. ఎక్కడ నా అవసరం ఉంది, బాధలో ఉన్నటువంటి ప్రజల కోసమే వెళ్ళాలా అనేటటువంటిది ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత అనేటువంటి అంశం మీద కుల నిర్మూలన పోరాట సమితిగా మేము పనిచేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేవు, ఎవరిని ఓట్లు అడగం, ఎవరిని డబ్బులు అడగం. బాధితుల పక్షాన్ని నిలబడతాం. బాధితులు నిలబడడం కోసం వాళ్ళు నిలబడితే వాళ్ళ వెనకాల ఉంటాం. బాధితుల్లో భరోసా నింపడం కోసం పనిచేస్తాం. అజయ్ కుమార్ తల్లికి, ఆ ఊరు ప్రజలకి ఆ భరోసాను ఇవ్వగలిగినాం అనుకుంటున్నాం. నాకంటే ముందుగానే స్పందించి అక్కడికి వెళ్ళినటువంటి అనేక మంది అంబేద్కర్ వాదులు ఉన్నారు, సామాజిక ఉద్యమకారులు ఉన్నారు. నేను ఒక అడుగు వెనకే వెళ్ళాను. అట్లా వచ్చి అందరూ ఒకేసారి స్పందించి ఐక్యంగా పోరాడి ఇప్పటికి నిరంతరం చేర్యాల కేంద్రంగా పోరాటాలు నడుపుతున్నటువంటి స్థానిక మిత్రులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇప్పటికి ఆ ఊరికి వెళ్తున్నారు. ఇలా వెళ్ళడం, తక్షణమే వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్నటువంటి హిందూ మత పరిరక్షణ పేరుతోని హిందూ మతోన్మాదులు చేసిన దాడిని తిప్పికొట్టడం కోసం వచ్చిన మిత్రులందరికీ నేను ఈ సందర్భంగా ఉద్యమం తెలియజేస్తున్నా. మేము ఏ హిందూని, ఏ హిందూ మతాన్ని, హిందూ దేవుని మేము కించపరచడం లేదు. హిందూ మత పరిరక్షణ పేరు మీద సాటి హిందువుల మీద ఉన్మాదపరమైన దాడులు చేస్తున్నటువంటి ఈ సురేష్ గౌడ్ లాంటి వాళ్ళ పేరు మీద, ఈ ఎవరు మన ఒక పంతులు ఉండి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ఉదయ్ ప్రకాష్ లాంటి వాళ్ళకు ఉన్నట్టు అగ్రకుల తత్వాన్ని చేశారు, చట్టాన్ని ఉల్లంఘించారు, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారు, పోలీస్ వ్యవస్థను అవహేళన చేశారు. కాబట్టి అలాంటి వాళ్ళని, నేరం చేసిన వాళ్ళని శిక్ష అనుభవించనియాలి. అలాంటి నేరస్తులను కూడా కాపాడడం కోసం మంత్రుల స్థాయి వాళ్ళు, ఎంపీల స్థాయి వాళ్ళు కూడా రావడం అంటే వాళ్లకు ప్రజలు ఇచ్చిన స్థానాన్ని, గౌరవాన్ని వాళ్ళు తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ అవసరమైన ప్రజల దగ్గరికి వెళ్ళాలా. ఐక్యత కూడగట్టబడ్డది. ఓకే, అక్కడ ఈ ఐక్యత కొనసాగుతుందని అనుకుంటున్నా. ఖచ్చితంగా నిలబడే సందర్భాలు వస్తాయి రాకేష్, నాకు ఆ విశ్వాసం ఉంది. చేర్యాల ప్రాంతం నాకు తెలియదు, నేను ఎప్పుడక్కడ పోరాటం చేయలేదు. వెళ్ళగానే నేను లేట్కి వెళ్ళాను కాబట్టి లేట్ వరుసలకు కూర్చున్నా. నన్ను కొందరు మిత్రులు పిలిచి పక్కన కూర్చోమన్నారు. ఎక్కడ కూర్చున్న ప్రజలు లేట్ వచ్చిన లేట్గా ఉండాలి కాబట్టి అక్కడ కూర్చొని పర్లేదు నేను సర్దుకున్నాను. కానీ నాకున్న పనికి, నా ఆలోచనకి వాళ్ళు నాకు గౌరవం ఇచ్చారు. అందరం కలిసి సమిష్టిగా చర్చించుకున్నాం, ఒక నిర్ణయానికి వచ్చాం. అక్కడ మొన్నటిదాకా పరస్పరం విరుద్ధంగా అంశాలతో వాదనలు చేసుకున్నటువంటి మాలమహానాడు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కలిసి వచ్చారు. సూపర్, కలిసి వచ్చారు. అందులో బీసీలు వచ్చారు. ఈ దాడిని ఖండిస్తూ తప్పు, కొట్టడం తప్పు అని చెప్పి వాళ్ళతో వాదించినటువంటి వాళ్ళు బీసీలు ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు తప్పు అని చెప్పిన బీసీలు ఉన్నారు. నామాలు, పూజలు, కంకణాలు కట్టుకొని వచ్చినటువంటి హిందూ మతాన్ని చాలా బాగా విశ్వసించే వాళ్ళు చాలామంది వచ్చారు. కాబట్టి వాళ్ళు ఒక సామాజిక కోణంలోంచి ఒక విషయాన్ని గతితార్కిక భౌతిక వాదంలోంచి చూడాలి. జరిగి ఉంటుందా, జరగలేదా, జరిగిందా, జరగలేనకలేదు, జరిగిందనే అనుకుంటున్నా. జరిగితే నువ్వు తలదీయాల్సిన కారణం కాదు కదా ఇది. అతను చేసిన నేరాన్ని నేను అది ఏ స్థితిలో చేసినా పోలీసు
కేసు పెడితే కోర్టు విచారిస్తుంది నిజంగా అస్తిత్వం ఉందా లేదా, తాగి చేశాడా, తాగి చేశాడా, అంతకుండా ప్రజలు తేల్చారు కదా. ప్రజల యొక్క విలువల అభిప్రాయాలు బాధితులు ఎవరు అక్కడ? ప్రజలు కదా. పోగొట్టుకున్నది ఎవరు? అక్కడే ప్రజలు కదా. వాళ్ళ నిర్ణయానికి కూడా గౌరవించాల్సి, అంటే వాళ్ళది ఏందంటారా, వాళ్ళ ఇంట్లోకి పోయి మనమే తీర్మానం చేస్తామా? వాళ్ళ దేవుళ్ళు కదా ధ్వంసమైంది, వాళ్ళ కదా బాధితులు, వాళ్ళ దగ్గర కూడా ఏం చేయాలో కూడా మీరు నిర్ణయిస్తే ఇది ఏమవుతుంది? అరాచకత్వం అవుతుంది, ఆధిపత్యం అవుతుంది, ఇది అప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి ఈ అప్రజాస్వామిక వైఖరిని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఈ అప్రజాస్వామిక వైఖరిలో భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ తన అధ్యక్షుని పట్ల తన వైఖరిని చెప్పుకోవాలి. పారిపోయిన వాళ్ళే రక్షించారా, వీళ్ళు రక్షించారు. ఆర్ఎస్ఎస్ కనబడింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భగవత్ చాలా మాట్లాడుతున్నారు, మనం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, దళితులతో కలుపుకరావాలని. మరి పూజలు చేసే దళితులనే తన్నారు మీరు, పూజారి గుడిలోనే అరాచకాలు చేశారు. మరి వాళ్ళ పట్ల ఏముంటారు? అలాగే బజరంగ దళ పేరు మీద బాగా బాధాకరమైన అంశం, బీసీ సమాజంలో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి మిత్రులు ఆలోచించుకోవాల్సిన అంశం. అక్కడ ప్రమాదకరమైనటువంటి కూడిక మనకేం కనబడ్డదంటే ముదిరాజులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, మన గొల్లలు, వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు శివస్వాములు మాలలు వేసేటప్పుడు శివస్వాముల పేరు మీద వచ్చి దాడులు చేసిండ్రు వీళ్ళే. అయ్యప్పల పేరు మీద దాడి చేసింది వీళ్ళే. హనుమాన జయంతి రోజు హనుమాంజనేయ స్వామి మాలలు వేసుకొని హనుమాన్ స్వాములుగా వచ్చి దాడులు చేసింది వీళ్ళే. తెలంగాణ రాష్ట్రంలో ఈ గత 4-5 ఏళ్ళుగా చూసుకుంటే హిందూ పండగ సందర్భంగా దళితుల మీద దాడి జరగని రోజే లేదు. మందపల్లిలో దుర్గామాత పేరు హిందూ వాహిని వాళ్ళు దాడి చేశారు. ఈ ఆరపేట నడుకుడిలో హనుమాన జయంతి సందర్భంగా మాలలు వేసుకున్నటువంటి హనుమాన స్వాములకి మీరు అన్నం వడ్డించడానికి వీలు లేదు, మీరు వడ్డిస్తే మేము తినమని చెప్పి అందరి ముందు అవమానపడిస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి దాడికి వస్తే వాళ్ళు కేసు పెట్టారు. ఇంకా అత్యంత దుర్మార్గం ఆరపేటలో హనుమాన జయంతి రోజు అన్నదానం పెడతారు, పంక్తి భోజనాలు పెడతారు, అందరూ కూర్చొని తింటారు. ఎవరు కులాల వారికి వస్తారులే, మీరు తర్వాత రండి వస్తారు. కానీ ఆ కూర్చున్నటువంటి తిన్న అన్నాన్ని సంబంధించిన ఇంగిలి మెతుకుల్ని ఆ ఊరిలో ఉన్న మాదిగలే ఎత్తాలి. ఇప్పుడు కొంత చైతన్యవంత యువకులు మేము ఎత్తాము అన్నారు, చదువుకున్నారు, చైతన్యం ఉన్నది, వాళ్ళు స్వయంపాధి వాళ్ళు పొందుతున్నారు. ఇది అవమానకర విధానం. ఇది మేమెందుకు ఎత్తారంటే గత 30 ఏళ్ళుగా కొనసాగుతున్న విధానం ఇది. మీరు ఎందుకు బలవంతంగా వాళ్ళ చేతి ఇస్తరాకులు తీయాలని చూస్తే వాళ్ళు తిరగబడితే పంచాయతీ అని పిలిచి కొట్టారు. కొట్టిన తర్వాత మేమందరం వెళ్ళినాం, చాలా మెట్పల్లి కార్యక్రమం ఇచ్చాం. గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు, మాట్లాడేది. ఇది అన్యాయమైనటువంటి భారత రాజ్యాంగం లోపల ఇది నేరం. అంటరానితనాన్ని ఇంగ్లీష్ రాకులు బలవంతంగా చేయటం అనేది అగ్రకులోన్మాదం అవుతుంది. ఇది ఎస్సీ ఎస్టీలపైన జరుగుతున్నటువంటి కుల వివక్ష అవుతుంది. కనుక ఖచ్చితంగా చేయాలంటే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అక్కడ మేము అయ్యప్పలకు వస్తే మమ్మల్ని తంతిరి, మేము వినాయక విగ్రహాల కాడికి వస్తే తంతిరి, మేము మందపల్లిలో దుర్గామాతను పెడితే అందరూ బోనాలు పెడితే దళిత మహిళలు కూడా బోనాలు పెట్టారు. దళిత మహిళల బోనాలు వెనక కోతలకు పడేశారు, మిగతా అందరు బోనాలు దుర్గమ్మకు పెట్టారు. దళితుల బోనాలు దుర్గమ్మ ఎందుకు తినదు? దుర్గమ్మ దగ్గర వివక్ష ఉందా? మీలో వివక్ష ఉందా? ఈ వివక్ష పాటించినటువంటి వాళ్ళ మీద ప్రశ్నించారు. ప్రశ్నించి మీరు డప్పులు కొట్టడానికి వీల్లేదని చెప్పి సాంఘిక బహిష్కరణ విధించారు. ప్రతి పండగ రోజు దళితుల మీద దాడి జరుగుతుంది. ఆ దాడి జరిగిన తర్వాత కేసులు అవుతాయి, కేసులు అయిన తర్వాత అరెస్టులు అవుతాయి. చాలా వరకు రాజీలు చేస్తారు వాళ్ళు భయపెట్టించి. ఖచ్చితంగా జరిగేది ఏంటంటే సాంఘిక బహిష్కరణ అమలవుతుంది. ఇప్పుడు గ్రామాల్లో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగ వ్యవస్థ నడవటం లేదు. వీడీసీల పేరు మీద లేకపోతే పార్టీల ఇట్లా హిందుత్వ సంస్థల ఆధిపత్యం పేరు మీద సాంఘిక బహిష్కరణను చట్టవిరుద్ధంగా అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళను పనులకు పిలవరు, వాళ్ళను పలకరించరు, వాళ్ళకు అప్పులు ఇయ్యరు, వాళ్ళను ఏ పెళ్ళి పేరంటాలకు పిలవరు. గ్రామంలో జరిగేటటువంటి ఏ కార్యక్రమంలో వాళ్ళు భాగం చేయరు. వాళ్ళు సర్పంచులుగా ఉన్నా ఉప సర్పంచులుగా ఏమున్నా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించకుండా చేస్తారు. ఇది గత 30 ఏళ్ళుగా ఉత్తర భారతదేశంలో బాగా జరిగింది. ఇప్పుడు 10-15 ఏళ్ళుగా తెలంగాణ గడ్డ మీద చాలా సీరియస్గా జరుగుతున్నది. ఇక్కడ అంబేద్కర్ వాదులుగా ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఎక్కువ దాడి జరుగుతున్నది. లేదన్న, మొన్న ఇప్పుడు ఆ చర్చిల మీదకి దాడికి పోయి మొన్న సికింద్రాబాద్లో కానీ బయట కానీ హనుమాన్ మాలలు వేసుకున్న వాళ్ళవే చర్చిల మీద దాడి చేశారు.
ఆ రోజు అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళే బైర్ నరేష్ మీద దాడి చేశారు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళే టీచర్ రాముల మీద దాడి చేశారు. అంటే మీరు అంటున్నట్టు మాలలు వేసుకున్న సందర్భంని ఆధారాగా చేసుకొని కొన్ని దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. అది దళితులు క్రైస్తవులను అయితే టార్గెట్ అయితే చేసుకుంటున్నాం ముఖ్యంగా అంబేద్కర్. ఇదే చెప్తున్నా రాకేష్, టీచర్స్ అనేటటువంటి వాళ్ళు విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి పంతులు ఈరోజు పోక్సో కేసులు ఇరుక్కుంటున్నారు. అంటే మైనర్ బాలికల మీద లైంగిక అత్యాచారాలు చేస్తున్నారు. ఎవడు పోయి వాడిని దన్నలేదు. అవును, బడిపంతులు అయినటువంటి వాడి బుద్ధి చెప్పాలి కదా, వాడిని ఎవరిని తన్నలేదు. అంటే బడిపంతులు తన మతాన్ని విశ్వాసాల్ని విమర్శించుంటే, రాములు సార్ విమర్శించుంటే ఆ కుటుంబం వచ్చి అతని మీద కేసు పెట్టి ఉండాలి. టీచర్స్కి కొన్ని విధులు ఉన్నాయి, ఏం చేయాలి ఏం చేయకూడదని. తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్షా విధానాలు కూడా ఉన్నాయి. మీరందరూ స్కూల్లో జొరబడి ఆ పిల్లోడు కూడా ఏం చెప్పాలో తెలియట్లేదు, నేర్పించుకొని వచ్చారు. కాలుతో దన్నాడా, విద్యార్థులను దండించకూడదని, అవమానపరచకూడదని, కుల వివక్ష చూపించకూడదని, మత వివక్ష చూపించకూడదని అనేక విధానాలు టీచర్లకు చెప్తాం. మేమెవరం కూడా మా పాఠశాలలో పిల్లల పిన్ నెంబర్లే గుర్తుంటాయి, పేర్లే గుర్తుంటాయి, కులాలు మతాలు గుర్తుండే, ఏదో రకంగా తెలుస్తాయి. తెలిసినప్పుడు అతని దళితుడా, వెనుకబడ్డ కులానికి చెందినటువంటి వాడా, వీళ్ళు అవమానాలు భరించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ పట్ల అగౌరవంగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు సమానత్వాన్ని నిరాకరించబడ్డటువంటి కుటుంబాల్లోంచి వస్తారు. ఆడపిల్ల అంటే ఏమీ సాధించలేరని ఒక దీన్ని బోధిస్తారు కాబట్టి వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని నూరిపోసి మీరు ఏదైనా సాధించగలరు అని చెప్తే వాళ్ళు ఈరోజు క్లాస్ టాపర్లు అని ఏ రిజల్ట్ చూడను ఆడపిల్లలే టాపర్లు ఉన్నారు. ఇది టీచర్ల యొక్క కృషి కాదా? అలాంటి టీచర్లు అంటే వాళ్ళ సామాజిక అస్తిత్వాన్ని గుర్తించి ఎవరి పట్ల ఎట్లుండి అట్లుంటే వివక్ష చూపించకూడదు. వికలాంగులు ఉంటే వాళ్ళను ఆసరైచి తీసుకురావాలన్నట్టుగా అవసరం ఉన్న వాళ్ళని సమాజంలో అణచివేతకు గురైనటువంటి వాళ్ళకి ఆసరాగా నిలబడాలి. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, వాళ్ళు వెన్ను తట్టి చదువులో రాణించేటట్టు చేయాలి. వాళ్ళలో ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని జయించి వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటట్టు చూడని చెప్తారు. ఇవి కూడా పాటించకుండా కుల వివక్ష పాటిస్తూ అసలు ఈ దళితులు స్కూల్లోకి ఉండడానికి వీలేదని చెప్పేసి స్కూల్ గేటుకు తాళం వేసినటువంటి హెడ్ మాస్టర్ ఉన్నాడు ఖమ్మంలో. వాటి మీద ఎప్పుడు వెళ్ళి దాడి చేయలేదు, కొన్ని బాధిత వర్గం కూడా దాడి చేయలేదు. ఎందుకంటే దాడి చేసే జాతి కాదు అది, న్యాయం కావాలని చెప్పి చట్టాలను కోరుకునే జాతి. ఇక్కడ రాములు అట్లాంటివి చేసుండొచ్చు, చేసిందని మీరు ప్రశ్నించాలి కదా. ప్రశ్నించకుండా అతన్ని నేరం చేసిందని నిరూపించి ఆయన చెయ్యని నేరాన్ని మోపి అతని మీద కొట్టారు. ఈ కొట్టే వాళ్ళలో కూడా ఈ మధ్య చాలామంది టీచర్ల మీద జరిగిన చూడు, సెక్సువల్ అబ్యూజ్ చేసిన వాటిలో ఇరుక్కున్న వాళ్ళలో ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. మతాల పేరు మీద చేసిన అన్నీ కూడా టీచర్లే ఉన్నారు. అయితే క్రిస్టియన్ టీచర్స్ ఉన్నారు. బైబిల్ ఆయన ఏదో పండగ రోజు 15th ఆగస్ట్ రోజు పిల్లలందరూ గిఫ్ట్లు ఇస్తూ చిన్న బైబిల్ ఇచ్చాడంట. సిరిసిల్లలో ఒక టీచర్ కలిసిండు అక్కడ. నువ్వు మత ప్రచారం చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేశారు. మరి భగవద్గీతలు పంచే వాళ్ళని ఏం చెప్పాలి? ఆయుధ పూజలు చేసి ప్రసాదాలు పెట్టే వాళ్ళని ఏం చెప్పాలి? కృష్ణాష్టమి రోజు అక్కను చెల్లెను పండగలకు బైబిల్ ఇస్తున్నారు కదా, భగవద్గీతలు ఇస్తున్నారు, దేవుడి బొమ్మలు కూడా ఇస్తున్నారు, దేవుడి ముట్టలు కూడా ఇస్తున్నారు. ఎవరు చేసినా తప్పే అది. అయితే అతని విశ్వాసం నేను నా గురించి తెలిసి కూడా నాకు తెలియని విషయాలు కొన్ని నాకు ఇస్తుంటారు మా దోస్తులు. నన్ను అవ్వుకొని సరేలే అనుకొని ఉపయోగపడతాను, వేర్లకి ఇచ్చేస్తాను. నాకు ఉపయోగపడని వస్తువులు ఇస్తే నేను పక్కలకి ఇచ్చేస్తా. దాన్ని మత ప్రచారంలో భాగంగా ఇచ్చాడా, తన విశ్వాసం తనకు నచ్చినట్టు ఇతరులకు ఉపయోగపడుతుంది వాళ్ళ విశ్వాసంలో అవును అనుకొని ఇచ్చాడా చూసి చేయాలి. నేరాన్ని గ్రావిటీ ఆఫ్ ది క్రైమ్ మనం చేసి చేయాలి. కానీ అలిగేషన్ చేసి మొదటి తరం ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి దళితులను ఉద్యోగులను టార్గెట్గా చేసుకొని ఉద్యోగాల నుంచి ఊడబీకేటటువంటి క్రమం కూడా స్టార్ట్ అయింది. అందులో భాగంగానే రాములు సార్ మీద వీళ్ళందరి మీద జరుగుతున్నది. అక్కడ రాములు సార్కు యొక్క విధానము, ఆయన నిజాయితీ, ఆయన క్రమశిక్షణగా పని చేయించే విధానాలు కూడా నచ్చనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి కుట్రలు కూడా జరుగుతాయి. కుట్రలకు బలైన వాళ్ళకి సపోర్ట్గా ఉండాలా, నిజంగానే నేరం చేసినటువంటి వాడిని అందరూ ఖండించాలి. అక్కడెందుకు పోరు మీరు? ఇక్కడికి ఎందుకు పోతారు? వెంటనే విధ్వంసం చేస్తారు. ఎందుకు? క్రిస్టియన్ స్కూళ్ళలో జాయిన్ చేస్తారు. క్రిస్టియన్స్ ఉంటారని తెలుసు, అక్కడికి వెళ్ళి కావాలని ఒక పిల్లోని మాలలు వేసుకొని పంపించి వాడి దగ్గర టీచర్ తిట్టిందని చెప్పించి వెనక్కి రాగానే వందలాది మంది వెళ్ళి ఆ స్కూల్ని ధ్వంసం చేయటం ఎంత దుర్మార్గం. ఏ క్రమశిక్షణ ఆ పిల్లలకు నేర్పిస్తున్నాం? విధ్వంసాలు నేర్పిస్తామా?
ఇంత అరాచకత్వాన్ని నేర్పిస్తే వాడు ఎట్లా భవిష్యత్తులో పోతాడు? తప్పును ఎట్లా విచారించాలో, తప్పును ఎట్లా అర్థం చేయించాలో, తప్పుకి శిక్షలు ఎట్లుంటాయో ఆ పిల్లల ముందు విచారించి చూపించాలి కదా. రేపు నువ్వు కూడా తప్పు చేస్తే ఇట్లా అవుతుందని తోటి విద్యార్థులకు అర్థం కావాలి కదా. టీచర్లు తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తోటి టీచర్లకు అర్థం కావాలి కదా, గుణపాఠం కావాలి కదా. అది కాకుండా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేస్తున్నట్టుగా చేయకూడదు. అక్కడే ఇది జరుగుతున్నది. కనుక టీచర్లుగా మేము చాలామందికి చెప్తున్నాం, మనకు పనిచేసే టీచర్లకి, మీరు డెమోక్రట్ వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళుగా, ప్రోగ్రెసివ్ వాల్యూస్ ఉన్నటువంటిగా పనిచేస్తున్న టీచర్స్గా మీరు కొన్ని ఆచరించే చూపించాలి. మీ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడుతున్నప్పుడు మూకుమ్మడిగా ఖండించండి. రోడ్ల మీదకి వచ్చి అనేక సామాజిక అంశాల మీద మాట్లాడే వాళ్ళు ఇట్లాంటి విషయాలు ఎందుకు మాట్లాడరు అని కూడా చెప్తాను. నేను చాలా ప్రధానంగా ఒక అసంతృప్తి, నిరసన, నా డిమాండ్ కూడా, ఈ దేశంలో వామపక్ష పార్టీలు ఉన్నాయి, వామపక్ష వాదులు ఉన్నారు, ప్రగతిశీల సంఘాలు ఉన్నాయి, ప్రగతిశీల సంస్థలు ఉన్నాయి, ప్రగతిశీల భావజంలో చాలా అభ్యుదయవాద శక్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. ఇక్కడ ఎంత దూరం? ఎల్లాదాస్ నగరు, చేరియాల, కొంగరేల దగ్గర ఉంటుంది. గంటలు వెళ్ళిపోతారు, ఎట్లా పోయినా గంటలు వెళ్తారు. ఇంత వైరల్ అయిన అంశం పట్ల మొత్తం ఈ సమాజాన్ని సమానంగా చేస్తాం, పితృస్వామ్యాన్ని నశింపచేస్తాం, కుల వ్యవస్థను నిర్మూలిస్తాము, దోపిడీ వర్గ స్వభావాన్ని మార్చేస్తాం అని చెప్తున్నటువంటి, ప్రకటించుకున్నటువంటి మేధావులు ఎవ్వరు వెళ్ళలేదు. ఇక ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఏ సంఘటనలోనూ రాలేదు. మంతన్ మధికర్ దగ్గర వాళ్ళకి కనబడలేదు, ప్రణయ్ దగ్గర వాళ్ళకి కనబడలేదు. ఇక ఈ మన ఇందాక బతుకు లిస్టులు అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ వాళ్ళకి కనబడలేదు. హిందూ మతం అడ్డం పెట్టుకొని దాడులు జరిగిన చోట రావడానికి వీళ్ళు శంకిస్తున్నారు. హిందుత్వ పట్ల, హిందూ మతం పట్ల వీళ్ళల్లో కూడా ఒక రిజర్వ్డ్ ఒపీనియన్ ఉంది. రిజర్వ్డ్ ఒపీనియన్ ఉంది. రిజర్వ్డ్ ఒపీనియన్ నుండి హిందూ మతోన్మాదానికి వ్యతిరేకం, గుజరాత్ తర్వాత ఒక దాడుల పరంపర జరుగుతున్నప్పుడు మేధావుల్ని గౌరీ లంకేష్ కానీ, దబోల్కర్ గారిని కానీ అట్లాంటి వాళ్ళు చంపుతున్నప్పుడు, అనేక మందిని వేధిస్తున్నప్పుడు జరిగిన పరంపరలో చాలా పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకమైనటువంటి పోరాటాలు వచ్చినాయి. అక్కడ ఉపన్యాసాల వరకు, ఖండాల వరకే పరిమితమైనారు తప్ప దాన్ని కార్యాచరణలోకి తీసుకెళ్ళలేదు. బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడితే తలలు తెగిపడతాయనే భయాన్ని కలిగి ఉన్నారు. తలలు తెగిపడేది మొన్నొచ్చింది. సిద్ధపడ్డ వాళ్ళ తలలే తెగిపడ్డాయి, జాగ్రత్త పడ్డ వాళ్ళ తలలు తెగిపడలేవు. వాళ్ళకి అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, పదవులు వచ్చాయి, బాగా ఆదరణ కూడా దక్కింది. మీకు ఏ దూరం వెళ్ళకుండా మీ పక్కనే జరుగుతున్నటువంటి వాటికి ఒక చిన్న బైట్ రమ్మంటే ఇంటికి వచ్చి వాయిస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. పిలిచినా కూడా వెళ్ళలేకపోతే ఎట్లా? దాడులు రంగరాజన్ లాంటి పేరు కలిగిన, పెద్ద అగ్రకులం కలిగిన వ్యక్తుల మీద జరిగితే పొలోమని గ్యాదర్ అవుతారు, రౌండ్ టేబుల్ పెడతారు, ఇక ఖండనలు, మండనలు, ఏడుపులు ఉంటాయి. ఇంకా వాళ్ళ మీద జరిగితే మొత్తం తెలంగాణ సమాజం మీద జరిగినట్టు ఫీల్ అయిపోయి, ప్రజాస్వామ్యం మీద దాడి జరిగినట్టు, దాన్ని ఖండించకపోతే ఇక మీలో ప్రజాస్వామ్యకి విలువలు లేనట్టు, మీరు మనవదల వైపు ఉన్నట్టుగా హెచ్చరికలు కూడా దారి చేసి మనుషుల్ని ఒక సైడ్కి నెట్టేసుకున్నాం. ఇక్కడ ఎందుకు కులము, మతము, దళితుల మీద దాడి జరిగినప్పుడు అది హిందుత్వ ఉన్మాదములు చేసినప్పుడు ఎందుకు ఖండించిన ముందుకు రారు? ఇది ఎప్పటికప్పుడు ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎక్కడికక్కడ నోర్లు ముప్పించారు. ఇప్పుడు ఈ ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు తగ్గిపోయి చివరికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, మేము నాస్తికతలం కాదు, గుర్తుపెట్టుకోండి, మేము స్వాముల దగ్గర పోతాం, మేము పూజలు చేస్తాం, మేము వ్రతాలు చేస్తాం, వాళ్ళ కుటుంబాలు చేస్తాయి అని బరిదిగిచ్చి మాట్లాడుతున్నట్టు క్రమం. మీరు అది కాదని చెప్తేనే మేము వెనకాల వచ్చింది. మీలో అగ్రకుల తత్వం లేదంటేనే, మీరు దొరలైనా మేము మీ దగ్గర వచ్చి మేము నాయకులుగా ఉన్నది. మీరు అంతరాలు చూపించమంటేనే, మీరు ఎంతో అంతరాల్లో ఉన్నా కూడా కింద నుంచి మీ పక్కన వచ్చి ఒదిగి నిలబడ్డా అనుకున్నాం. ఎన్ని దశాబ్దాలు మారినా మీరు ఆ పీఠాలు వదలలేదు, మమ్మల్ని ఒక్క మెట్టు పైకి రానివ్వలేదు. అయినా మేము మీకు ఆదరణ, ఎందుకంటే మీరు ఎన్నుకున్న సిద్ధాంతం
మేము నమ్మాం, ఆ సిద్ధాంతం నుంచి వచ్చాం. ఇక్కడ ఇంతమంది మనము కనబడ్డ దాడుల గురించే మాట్లాడుకుంటున్నాము రాకేష్. ఎంతమంది పిల్లల్ని కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళని పబ్లిక్గా చంపినవి వీడియోలు చూసాము, శవాలు చూసాం. కానీ ఎవ్వడు కూడా చేసాడో తెలియకుండా గొలుసులతో కట్టేసి, ఇజ్రాయెల్ అనే పిల్లని గొలుసులతో కట్టేసి రైల్వే ట్రాక్ మీద పడేస్తే ముక్కలు అయిపోయింది ఆ జీవితం. ఆ బిడ్డ దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎవరు పోలే. రోజారెడ్డి అనే అమ్మాయి సాయి కుమార్ ఒక దళితుని ప్రేమిస్తే కుటుంబమే సజీవ దహనం చేసింది, పిట్టను కాల్చినట్టు కాల్చింది. ఎవరు వెళ్ళారు? వెళ్ళలేదు. ఇంతగా ప్రణయ్ దగ్గర వచ్చిన వెల్లువ, మంతన్ మధుకర్ దగ్గర వచ్చిన వెల్లువ మాలబంటి దగ్గర ఎందుకు రాలేదు? అంటే ఇక్కడ కూడా కుటుంబాలకు బాధ ఉండొచ్చు. మా పిల్ల వెళ్ళిందని మాయ చేసి మత్తు చేసినప్పుడు ఆడపిల్లని అనేక రకాల మాయలు చేసి తీసుకెళ్ళేటటువంటి యువకులు ఉన్నారు. ఆ వెళ్ళిన వాళ్ళు కంట్రాను కులముడు అయినప్పుడే ఇది ఇష్యూ అవుతున్నది. కంట్రాని వాళ్ళు అయినప్పుడే ఇష్యూ అవుతుంది. ఇష్యూ అయితే ఎదురొక విడగొట్టుకోవచ్చు. ప్రాణాలు తీసే హంతకులుగా మారాల్సిన అవసరం లేదు. మొత్తం కుటుంబం, తండ్రి, కొడుకులు, నానమ్మ అందరూ కూడా హంతక ముఠాగా మారి ఉన్నదంతా అమ్మి వాడు తల తెగ్గొట్టేదానికి ఉన్మానంలో వచ్చి తల తెగి పడితే కూడా ఖండించరా? ఒక మీటింగ్ పెట్టరా? ఒక కవిత రాయరా? మీరు మాట్లాడుతున్నారు కదా టీవీలో వచ్చేది, మీరు మాట్లాడుతున్నారు కదా టీవీ గొట్టాలు వచ్చేవి. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీరు రెగ్యులర్గా ఉంటారు. కొన్ని ఛానల్స్ కొందరు మాట్లాడుతున్నట్టు వచ్చి వెళ్ళిపోతాయి. బయట తీసుకుని వెళ్ళిపోతాయి. వాళ్ళు మాట్లాడిందే సమాజానికి చేరాలనా? మీడియాలో అగ్రకులానువాదం ఉన్నదా, సామ్రాజ్యవాదం ఉన్నదా, పాలక వర్గాల యొక్క ఇది ఉన్నదా తెలియదు. కానీ మీడియా ఎందుకు ఇంత బయాస్డ్గా ఉంటున్నది? తలలు తెగిపడ్డోళ్ళు కుటుంబం వాయిస్ కదా నువ్వు వినాలా? ఆ జాతి ప్రతినిధుల వాయిస్ని కదా వినాలి. వాడి కదా సమాజానికి చేరాలి. వాడిది కాకుండా సంఘీభావంగా వచ్చినటువంటి వాడి వాయిస్ వస్తుంది, కానీ సమరం చేస్తున్న వాడి వాయిస్ రావటం లేదు. బాధితుల గోడు రావటం, వాళ్ళ ఏడుపులు కావాలి, వాళ్ళ దుఃఖాలు కావాలి, ఒంటిమే కాని రక్తాలు కావాలి, రక్త గాయాలు కావాలి, వాటినే ప్రచారం చేస్తారు. కానీ ఏ సిద్ధాంతం కోసం నిలబడి, ఏ మార్పు కోరి వాళ్ళు అలా తలలు తెగిపడ్డాయి, అంత పెద్ద ఎత్తున రక్తం ఏర్లై పారింది, ఆ రక్తం ఎందుకు పారించాల్సి వచ్చింది అనే దాని యొక్క సిద్ధాంతం గురించి, ఆ రక్తం పారించిన దోపిడీ వ్యవస్థ ఎంత క్రూరంగా ఉన్నది, ఇది మనగలిగితే ఈ సమాజానికి ఎంత నష్టం అని చెప్పేటటువంటి మీడియాకి లేవు. ఇది మీడియా మీద కానీ ఈ సమాజాన్ని మారుస్తామని బయలుదేరినటువంటి వాళ్ళని కానీ నిజాయితీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళని నేను సూటిగానే ఈ సందర్భం మాట్లాడుతున్నాను రాకేష్. ఇది వ్యక్తిగతంగా చాలామంది చెప్పాను, కానీ వాళ్ళలో మార్పు లేదు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం అనేది లేనప్పుడు సాధ్యమైనంత కాలం నలుగురమైనా సరే వెళ్ళాలనుకున్నాం, అక్కడికి చేరేలకు వెళ్ళినాం కాబట్టి అది కొంత నిలబడింది. వాళ్ళకి శిక్షలు పడతాయా నిజంగా? అందరూ అరెస్ట్ అనేది ప్రశ్నే. ఎక్కడ శిక్షలు పడలే. కారంచేరులో పడలేదు, చుండూరులో పడలేదు, లక్ష్మీపేటలో పడలేదు, చివరి కైర్లాంజ్లో తల్లి కూతుళ్ళను రేపులు చేసి చిద్ర చేసినటువంటి వాళ్ళకు కూడా శిక్షలు పడలేదు. శిక్షలు పడతలేవు. వాళ్ళకు తప్పియడానికి అనేక లొసుగులు ఉన్నాయి, అనేక కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ చిన్నపాటి నేరానికే తీవ్రమైనటువంటి నేరాల కింద జైల్లోకి తొక్కబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి ఈరోజు మేము హిందువులుగా ఉంటూ హిందూ మతం, మీరు హిందువులు కాదా అంటున్నారు. హిందువులమే, మమ్మల్ని హిందూ మతంలో మీరు జత చేశారు. మేము హిందువులుగా ఉన్నాం. హిందూ ఆచారాలు మమ్మల్ని ముంచారు. హిందువులుగా ఉన్నాం. హిందూ పూజలు చేస్తున్నాం. హిందూ దేవులను పూజిస్తున్నాం. పూజించే క్రమంలో మీరు చూపించే వివక్షల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మా పెళ్లిలో వివక్ష, మా చావులో వివక్ష, మా కుటుంబాల పట్ల వివక్ష, మా ఊర్లో జరిగే అన్ని జాతరలో వివక్ష. జాతరలప్పుడు 80% ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలు. ఇంటింటికి డబ్బులు వసూలు చేస్తారు రాకేష్. అగ్రకులాలు ఉండేది పిడికెడు. 80% ఫండ్స్ దళితుల నుంచే వస్తాయి, బీసీల నుంచే వస్తాయి. ఈ 80% వాళ్ళు దూరం పెట్టి 20% వాళ్ళు మొత్తం ఆ గ్రామంలో ఆధిపత్యం చేస్తారు. దేవాదాయ శాఖలు వాళ్ళే ఉంటారు. వచ్చే వెండి బంగారం గీరు అన్నీ వాళ్ళు ఎటజీలు వాళ్ళే చేస్తారు, నిర్ణయించంత వాళ్ళే. మరి మేము హిందువులు అన్నావు కదా, మా సమానత్వం ఏది? ఆ ఫండ్స్ తీసుకొచ్చి మా వాడల్లో ఏమైనా అభివృద్ధి చేశారా? చేయరు. అభివృద్ధి అంతా కూడా వాళ్ళ వాడల్లోనే ఉంటుంది. ఇది ప్రశ్నిస్తే అక్కడ దాడి అవుతుంది. అది ప్రశ్నిస్తే దేవుని ప్రశ్నించాలి. మేము దేవులను ప్రశ్నించాల్సిన అవసరం, దేవుళ్ళని అవమానపరచాల్సిన అవసరమే మాకు లేదు.
మా రాతే చక్కగా రాయలేడని చెప్పి మా వాళ్ళంతా తిడతాడు, నీ రాత చక్కలేదు, నీ రాత చక్కలేని మా తాత అన్నాడు, మా ముత్తాత అన్నాడు, మా అమ్మ అనేది. మరి ఇప్పుడు మా వాళ్ళు కూడా అంటారు రాత రాసినోడు కూడా రాత రాసినోడి గురించి మాట్లాడు. రాత రాసినట్టున్నాను, ఆ రాత రాసినటువంటి వాడే చక్కగా రాయలే అని చెప్పేసి మా బాధ గోడు. అదే గోడు ఓబిది అజయ్ కుమార్ చెప్పిండు, నా రాత ఇట్లెందుకు రాసినావు, నా పిల్లాన్ని ఎందుకు దూరం చేసావు, నన్ను ఇట్లా ఏజ్ బదులు ఎందుకు చేసినావు అంటే చేసిండు. దాని ఇంట్లోకి నువ్వు ఆక్రోషాన్ని కూడా చూడవా. భక్త తుకారం ఏం మాట్లాడినా ఓకేనా, అన్నమయ్య ఏం మాట్లాడినా ఓకేనా అంటే అక్కడ దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు, వాళ్ళకి వరాలు ఇచ్చిండు. మరి ఇక్కడే దేవుడు ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదు? ఆ నిరసనను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము మాట్లాడంగానే మీరు క్రిస్టియన్సా, మీరు ముస్లిమ్స్, మీరు పాకిస్తాన్ కుక్కలు, మీరా నాయన కుక్కలు, మేము ఈ దేశ పౌరులని, ఈ దేశానికి వనరులని, శక్తిని, సామర్థ్యాలను ఇచ్చినటువంటి వాళ్ళం. అనేక తరాలకు ఈ దేశాన్ని నిర్మించడం కోసం, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మా ఇంట్లో శ్రమ చేయని మనిషే లేడు. మా జాతుల్లో శ్రమ చేయని వాడు లేడు. రక్తం కూడా బారిచ్చినాం. రక్తంతో తడిచినటువంటి ఇటుకలు చేసి మేము కట్టినటువంటి వాళ్ళం. ఏ శ్రమ లేకుండా అప్పనంగా కూర్చుని తిని అధిక స్థానంలో ఉండి, నువ్వు పుట్టగానే నీ కులాన్ని చూసి నీ గౌరవాన్ని ఇచ్చారు, రాజ్యాధికారాన్ని ఇచ్చారు, సంపదనిచ్చారు, అందరి మీద ఆధిపత్యాన్ని ఇచ్చారు. కానీ మా కులాన్ని పుట్టగానే మాకు అంటరాంతరాన్ని ఇచ్చారు, ఆకలిని ఇచ్చారు, అదనంగా అత్యాచారాలు ఇచ్చారు. ఇదేంటంటే అంతం చేసేటటువంటి హక్కులు కూడా మీకు ఇచ్చారు. కాబట్టి ఈ హక్కులన్నీ ఇది అసమానంగా ఉన్నది. కాబట్టి భారతదేశం స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. రాజ్యాంగాన్ని తక్కువ చేసి ఎవ్వడు మాట్లాడినా నేను మాత్రం వాళ్ళు క్షమించను. అంబేద్కర్ చేసిన విప్లవాన్ని నిరాకరించేవాళ్ళు. అంబేద్కర్లో 1,00,000 లోపాలు ఉండాలి, 1,50,000 లోపాలు ఉండాలి. లోపాలు మాట్లాడాల్సిందే, ఎవరి లోపాలు వెనకేసుకురావద్దు. సాధించిన విజయాలను కూడా మనం గుర్తించాలి, వాళ్ళ కృషిని కూడా మనం ఎత్తిపట్టాలి. 1947 వరకు భారతదేశం స్వాతంత్రం అని చెప్తున్నాం. 1950లో జనవరి 26, 1950లో భారతదేశం రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం నుంచి వచ్చిన మొట్టమొదటి విప్లవం ఏంటి? ఈ దేశ పౌరులందరూ సమానమన్ను. మన ధర్మశాస్త్రం ఏమన్నది? నలుగురమే ఉన్నాం అంది. నలుగురు కూడా సమానంగా లేరు. ఈ నలుగురు కింద వాళ్ళని నలుగురు తొక్కారు. కానీ ఈ అసమాన వ్యవస్థను సవాలు చేస్తూ ఈ భారతదేశ పౌరులందరూ సమానమని చెప్పింది కేవలం భారత రాజ్యాంగమే. అందరికీ సమాన హక్కులు అని కూడా చెప్పింది. అందరికీ సమాన హక్కులు అని చెప్పింది. ఈ సమాన హక్కులు మిగతా విషయాల్లో ఉన్నాయో లేవో కానీ అందరికీ ఓటు హక్కు ఇచ్చింది. అందరు ఓటుకు సమాన విలువ అని ఇచ్చింది. అవునా? అందరి ఓట్లకు సమాన విలువ. ఓబిది అజయ్ కుమార్ వాళ్ళ అమ్మకి గదే విలువ, వాళ్ళ మీద దాడి చేసినటువంటి సురేష్ కుమార్ యొక్క తండ్రికి అదే విలువ, ఈ దేశాన్ని ఏలుతున్న వాళ్ళ యొక్క ఓటు కూడా అదే విలువ ఉందా? నువ్వెంత, నీ ఆయిస్తే ఎంత, నీ కులమేంది, నా కులమేంది అని కులం ఆధారంగా తక్కువ చేసి మాట్లాడేటటువంటి మనువాదులకి ఇది ఎందుకు అర్థం కాదు? కాబట్టే మా ఓటుకు సమాన విలువ ఉన్నది. కాబట్టి మా అంటరాని జీవితాల మీదే పథకాలు ఉంటాయి. మా అంటరాని జీవితాలని ఆకర్షించడానికి ఉంటుంది. మా అంటరాని జీవితాల్లోకి మేము వద్దన్న మద్యం వచ్చి పారించి మా బిడ్డల్ని చంపేస్తుంది, మానసికంగా చంపేస్తుంది. అజయ్ లాంటి బిడ్డలు లక్షలాది మంది ఈ దేశంలో ఉన్నారు, అది గుర్తించండి. పల్లెలో వందలాది మంది ఉన్నారు. మన బిడ్డల్ని తాగుబోతులుగా చేసి, ఆలోచన లేకుండా అజ్ఞానంలో నెట్టేసి, చైతన్యంలో చేసి 2 నిమిషాలు మాట్లాడలేము వాళ్ళతో. ఫోన్లో రీల్స్ని 20 సెకండ్లకు దాటేస్తారు. 20 సెకండ్లు దాటి వాళ్ళు ఒకదాన్ని చూడలేరు. అట్లనే మనతో మాట్లాడేటప్పుడు పనికొచ్చే విషయాలు కానీ 2 నిమిషాల కంటే ఎక్కువ లేరు. అంటేనే వాళ్ళు ఇదైపోతున్నారు. వాళ్ళ మైండ్లోకి మొత్తాన్ని పాడు చేసి పెట్టేసినటువంటి వాళ్ళు. ఇది చాలా కుట్రపూరితంగా జరుగుతున్నది. ఏ కష్టం లేకుండా విషాన్ని అమ్ముకొని కోట్లు సంపాదించి రాజ్యాధికారాన్ని చలాయించాలనుకున్నటువంటి మద్యం వ్యాపారులకి, మద్యాన్ని సృష్టించేవాడికి, వ్యాపారులకి మీరు రాజ్యాన్ని అప్పచెప్పి అది అమ్ముకోవడానికి, ఎక్కువ అమ్ముకోవడానికి టార్గెట్లు ఇచ్చి ప్రజలు మద్యంలోకి నెట్టేసి వాడు మద్యంలో రేపులు చేసిన ఎవరి మీద? తల్లి మీద, బిడ్డ మీద, అక్క చెల్లెల మీద రేపులు చేసేటటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఎట్లా చేశాడు? వాడికి తల్లి గుర్తు కాలేదా? తండ్రి గుర్తు రాలేదా? తల్లి బిడ్డ, భార్య, చెల్లి అనే ఒక వ్యత్యాసం కూడా లేకుండా కుటుంబ హింసకు బలి చేసే వాళ్ళని అత్యాచారాలు చేస్తున్నటువంటి వాడిని తాగి చేశాడని చెప్పి
వెంటనే అనుకుంటున్నాం, కానీ బయటకు వస్తే శిక్షలు పడుతున్నాయి. ఏమీ లేకపోతే కుమిలి కుమిలి లోపలే చేస్తున్నారు, అవును, కుమిలి కుమిలి లోపలే చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాలు బయటకు వచ్చినాయి. అనేక రోజులుగా అత్యాచారం కొన అంటే అలాంటి యొక్క విచక్షణ లేని స్థితికి నెట్టినటువంటి ఈ మద్యాన్ని గురించి ఆలోచించకుండా మద్యం మత్తులో వాడు చేసిన ఒక చిన్న చర్యని మతానికి ముడిపెట్టి మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని అండరెస్ట్ చేసి దాన్ని మతం వైపు తీసుకెళ్ళడం స్వార్థం కదా, ఇది దుర్మార్గం కదా. మీరు నిజంగా నిజాయితీ గల వాళ్ళైతే మీ వేచరేని గ్రామంలో కానీ మీ చేర్యాల మండలంలో కానీ అమ్మబడుతున్నటువంటి కల్తీ మద్యం మీద కొట్లాడండి, అసలు మద్యపాన నిషేధం కోసం కొట్లాడండి. ఈరోజుకి 25 ఏళ్ల యువకుడు ఎంతో చైతన్యవంతంగా ఆలోచించి తన జీవితం గురించి, సమాజం గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, భారతదేశం అభివృద్ధి గురించి ఆలోచించాల్సినటువంటి నవ చైతన్యం కలిగినటువంటి యువకులు మద్యం మత్తులో పడి ఏం చేస్తున్నాడో ఎక్కడ పోతున్నాడో తెలియనటువంటి స్థితిలో ఉంటే వాడిని ఇంకా బట్టలిపి ఊరేగిచ్చారు. బట్టలిపి ఊరేగించడం మీరు ఏం చేశారు? ఈ దేశ పౌరులు ఎంత అజ్ఞానంలో ఎంత ఉన్నారో దాన్ని సమాజం ముందు పెట్టారు. భారతదేశంలో 25 ఏళ్ల యువకులు తాగి రోడ్ల మీద ఇదేదో పగలగొట్టుకుంటూ తిరుగుతున్నారని భారతదేశ యొక్క ప్రతిష్టను కూడా మీరు పెట్టారు కదా. మరి అతన్ని సంస్కరించడానికి కానీ ఆ సమాజాన్ని మార్చడానికి కానీ ఈ దేశాన్ని ఏలుతున్న పార్టీ ప్రతినిధులుగా ఉన్న మీరు ఏం కృషి చేశారు? కనుక స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకు సహకరిస్తున్న వాళ్ళందరూ ఆలోచించాల్సింది ముందుగా ఓబిద్ కుమార్, అజయ్ కుమార్ చేసినటువంటి చట్టపరంగా శిక్షలు ఉంటాయి, వీళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి. అక్కడ ఈ నేరం జరగడానికి అవకాశం కల్పించినటువంటి ఆ మద్యాన్ని కానీ ఆ పల్లెలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ మెరుగుపరచకుండా ఇలాంటి జరగవు. దీన్ని సాగ్గా తీసుకొని మీరు ఇంకే దళితవాడ మీదకి వెళ్ళినా, ఇంకే చర్చిల మీదకి వెళ్ళినా మీరు అజయ్ కుమార్ చేసిన చర్య వదిలేసి చర్చల గురించి మాట్లాడారు, మసీదుల గురించి మాట్లాడారు. అంటే మీరు ఎవరిని విద్వేషిస్తున్నారు, ఎవరిని మీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు అర్థమవుతుంది. అకారణంగా మీరు ఏ చర్చిల మీదకి వెళ్ళినా, ఏ గుడిసెల మీదకి వెళ్ళినా, ఏ మసీదుల మీదకి వెళ్ళినా మీరు చేసేది నేరం అవుతుంది. దయచేసి అంబేద్కర్ వాదులుగా, కుల నిర్మూలన జరగాలనుకునే వాళ్ళుగా, అందరికీ సమాన హక్కులు దక్కాలని కోరుకునే వాళ్ళుగా అసమాన సమాజంలో పోయి ఈ కులపీడన, కులదోపిడి, అత్యాచార హత్యలు అన్నీ పోయి అందరికీ సమాన గౌరవం ఇచ్చేటటువంటి కులరహిత సమాజం కావాలని పోరాటం చేసేటటువంటి వాళ్ళుగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచన విధానంతో, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఈ దేశంలో ఉన్న అసమానతల మీద, దోపిడీ మీద అనేక ఉద్యమాలు చేసినటువంటి అందరూ సంఘ సంస్కర్తలకు సంబంధించినటువంటి ఉద్యమకాలు అందరి యొక్క స్ఫూర్తితోని మాస్ కానీ, మావో కానీ, బుద్ధుడు కానీ ఇంకెవరైనా సరే ఈ సమాజాన్ని ప్రగతిశీలంగా మార్చాలని చెప్పి కృషి చేసిన వాళ్ళది ఏ ఒక్క 1% ఉపయోగపడేది ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకొని మేము ముందుకెళ్ళడానుకున్నాం. ఈరోజు దళిత వాడలు, బహుజన వాడలు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఎంతో చైతన్యంతో ఉంటున్నారు. వాళ్ళ చైతన్యాన్ని సహించలేక ఈ అసమానతను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నల్ని సహించలేక ఆడపిల్లలు, మగపిల్లలు, యువతరం ఈ కులం పోవాలని కులాంతర ప్రేమ వివాహాలు చేసుకుని సిద్ధపడుతున్నారు. కన్న తండ్రిని, తోడబుట్టిన అన్నని అందరినీ ధిక్కరించి వాళ్ళ సమాజం ముందు చాలా చైతన్యవంతంగా నిలబడ్డారు. అలాంటి చైతన్యవంతమైనటువంటి యువత భారతదేశానికి ఎంతో అది ఆస్తి లాంటిది. వాళ్ళంటుంటేనే కులరహిత సమాజం ఏర్పడుతుంది. భారత రాజ్యాంగం పేర్కొన్నట్టు హక్కులు అమలైనట్టయితుంది. కనుక అలాంటి వాళ్ళని బ్రతకనివ్వండి. అలాంటి వాడు మీకు మీ ఏ కత్తి వచ్చినా, ఇది వచ్చినా, మీరు ఏ రకమైన దాడులకు వచ్చినా మిమ్మల్ని ప్రతిఘటించడానికి దళిత పల్లెలు, బహుజన పల్లెలు చైతన్యవంతంగా ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి భంగపడొద్దు. ఇక్కడి నుంచైనా గుణపాఠం తెచ్చుకొని మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మీకు నచ్చిన విధంగా మీరు ప్రచారం చేసుకోండి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా వెళ్లకుండా కుంటుపడేటట్టుగా ఇలాంటి హిందూ మతోన్మాద చర్యలు చేయొద్దని చెప్పేసి వీళ్ళని సమర్థిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ హిందూ ధర్మాన్ని మీరు కాపాడుకోండి, ఇతర వాళ్ళని కూడా బ్రతకనివ్వండి. ఉన్మాద చర్యలు చేసేటటువంటి వాడు మీ వ్యవస్థల్లోంచి తొలగించండి. ఎవరిని మీ పక్కన పెట్టుకోకూడదు. వాడి వల్ల నష్టం జరుగుతుంది కనుక ఇక నుంచి ఇలాంటి వాళ్ళన్నిటి కూడా ఏ చిన్న సంఘమైనా సరే మండల స్థాయి దగ్గర నుంచి జిల్లా రాష్ట్రం నుంచి కదలకపోవడం వల్లే నష్టం జరుగుతున్నది. పరస్పర వైరుధ్యాలు, కులపరమైన వైరుధ్యం ఖచ్చితంగా ఉంటుంది. వితిన్ ద కులం ఉంటుంది, వితిన్ ద కుటుంబం ఉంటుంది.
రెండు కులాల మధ్య ఖచ్చితంగా ఉంటుంది. ఈ కుల వైరుధ్యాలు పోవాలి, మత వైరుధ్యాలు పోవాలి, ప్రజల మధ్య అంతరాలు పోవాలని అనేక మంది సంఘ సంస్కర్తలు పూలే కానీ, పెరియార్ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అనేక మంది సమాజాన్ని మార్చడం కోసం అనేక సిద్ధాంతాలు రూపొందించారు, అనేక పోరాటాలు చేశారు. అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాల కంటే ఆయన చేసిన పోరాట ఆచరణని ఎవరు గుర్తించడం లేదు. అంబేద్కర్ను పోరాటకారుడిగా ఉద్యమకారుడు చూడడం లేదు. ఆయన సాధించిన విప్లవాన్ని, ఆయన నడిపిన పోరాటాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని మెరుగుపరుస్తూ ఇంకా అనేక మంది ముందుకొచ్చారు. అంబేద్కర్ ఆలోచనను మెరుగుపరుస్తూ వచ్చారు, మార్క్స్ను మెరుగుపరిచారు, మావోను మెరుగుపరిచారు. ఈ సమాజంలో అనేక కొత్త కొత్త సిద్ధాంతాలు వచ్చాయి. ఈ సమాజ అభివృద్ధి కలిగేట అన్ని సిద్ధాంతాలని ఆచరిస్తూ మనకున్న మిత వైరుధ్యాలని పరిష్కరించుకుంటూ అందరు ఐక్యంగా ముందుకెళ్ళగలిగినప్పుడే మనం బ్రతకగలం, మనం ఉండగలం, మనం కోరుకున్న సమాజం ఉంటుంది. అలా లేనప్పుడు మీరు కోరుకున్న సమాజం ఏ సిద్ధాంతం అందరూ ఆచరణ కాదు. కాబట్టి అందరూ ఆ రకంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా వివరంగా చెప్పారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ దాడులకు సంబంధించిన విషయంలో ఇంతకు ముందులాగా లేదు, తప్పకుండా ఇప్పుడు ఐక్యమవుతూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి చర్యల్లో మేము పోయినప్పుడు ప్రజా సమూహాన్ని కలిసినప్పుడు చెప్పినటువంటి విషయాలు, అక్కడ అన్ని కులాల వాళ్ళు రావడము, దాడి చేసిన వాళ్ళని వ్యతిరేకించడం జరిగింది అని అంటే తప్పకుండా ఈ ఐక్యత రానున్న రోజుల్లో మరింత పెరుగుతుంది. ఈ దాడులు, మతోన్మాద దాడులు, కులోన్మాద దాడులు తప్పకుండా తగ్గుతాయనే విశ్వాసంతో మేము పనిచేస్తున్నాము. ఈ విశ్వాసంలోనే మేము ప్రతిఘటన ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే బూరం అభినవ్ గారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఆ మతోన్మాదులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశాన్ని మీరు ఎంత మతోన్మాదం రూపంలో ప్రేరేపించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐడియాలజీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి భావజాలము తప్పకుండా మీకు వ్యతిరేకంగానే ఉంటుంది తప్ప, మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇక్కడ మీరు ఉత్తరప్రదేశ్నో ఇంకేదో ప్రదేశం చేయాలనేటువంటి కుట్రలు మాత్రం జరగవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ. ఈ దాడుల పరంపర దశాబ్దాలుగా సాగుతుంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా దాని మీద కార్యాచరణ తీసుకోలేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా దాని మీద కార్యక్రమం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాయి? పోలీసులు కేసులు నమోదు చేయడంలో, అరెస్ట్ చేయడంలో వాళ్ళు కూడా బయాస్గా ఉంటున్నారు, వాళ్ళ విపరీతమైన ఒత్తిళ్ళు ఉంటున్నాయి. ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ కుమార్ మీద జరిగిన ఒత్తిడి వల్ల ఆయన రిమాండ్ సిడి రాసేలోపే సాయంత్రానికి హార్ట్ అటాక్ గురైంది. ఓకే, ఎంతమంది అక్కడికి వచ్చి ఒత్తిడి ఇస్తారు అంటే, ప్రభుత్వాలు చూస్తూ ఉంటే, చోద్యం చూస్తుంటే, ఇదేదో మతానికి సంబంధించిన అంశంగా మీరు చూసుకుంటే అక్కడ నరమేధాలు జరుగుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను చేసేది ఏంటంటే, ఇట్లాంటి దాడుల్ని నిలువరించడం కోసం సరైన చర్యలు తీసుకోండి, అలాంటి శక్తులను గుర్తించండి, వాళ్ళని కఠినంగా శిక్షించండి. గ్రామాల్లో ఇలాంటి ఉన్మాద భావజాలానికి వ్యతిరేకంగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సందర్భంగా సూచన చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.